18వ అధ్యాయం 41 కదమ్మా. 41 మొదలు పెట్టండి. బ్రాహ్మణ క్షత్రియ విషయం సూత్రాణం పరంతప కర్మాణి ప్రతిభక్తాన్ని స్వభావ ప్రయత్నమైంది. పరంతప బ్రాహ్మణ క్షత్రియ వైదిక కర్మలను అంటే సూత్రుల కర్మలను వారి వారి స్వాభావికమైన గుణములను బట్టి విభజించబడి ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభిక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. మునుపటి శ్లోకంలో భగవానుడు మళ్ళీ 3 గుణాల గురించి మళ్ళీ చెప్తున్నాడు. శ్రద్ధాత్రయ విభాగం అంత ముందు గుణత్రయ విభాగం నుంచి మొదలుపెట్టాము ఈ గుణాలు కదా. చూడండి గుణాలు ఎంత ముఖ్యమైన విషయాలు. ఏం చెప్పాడు ఇంత ముందు శ్లోకంలో ఆయన? గుణాలు అన్నవి భూమి వరకే పరిమితమా? కాదు. ఎక్కడ వరకు? కొన్ని మనుషులకి పరిమితమా? దేవతలకి పరిమితమా? పోనీ ఇంద్రలోకం వరకు పరిమితమా? గంధర్వలోకం వరకు పరిమితమా? సూర్యలోకం వరకు పరిమితమా? చంద్రలోకం వరకు పరిమితమా? బ్రహ్మలోకంలో కూడా 3 గుణాలు ఉన్నాయి. అది పునః శ్లోకంలో భగవంతుడు కాశని ఇచ్చాడు. ఈ 3 గుణాలను నువ్వు తప్పించుకోలేవు. బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే భూమి మీద తప్పించుకొని వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావేమో. సరే, చాలా మంచి కర్మలు చేస్తుంటే నీకు మంచి ఊర్ధ్వలోకాలు దొరుకుతాయి, అందులో అనుమానం ఏమీ లేదు. ఎన్నో పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, ఎన్నో మంచి కర్మలు, సత్కర్మలు చేసినా కూడా నీకు ఊర్ధ్వలోకాలు అయితే వస్తాయి. ఈ మనిషి జన్మ కన్నా కూడా కొంచెం మంచి జన్మలు అయితే దొరుకుతాయి. కానీ మాయ నుంచి, ఆ త్రిగుణాల నుంచి నువ్వు తప్పించుకొని పోలేవు. అవి ఎప్పుడో ఒకసారి నిన్ను కాటేస్తాయి. కాటేస్తాయి అంటే ఏమిటి? రోజు కాటేస్తాయి. మనం చేసే ప్రతి కర్మ దేంతో? ఏదో ఒక గుణంతో. ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణంతో చేయాల్సిందే. ఏ కర్మ చేయాలన్నా ఆ గుణం లేకుండా నేను కర్మ చేయలేను. ఆ గుణం లేకుండా నేను కర్మ చేయాలంటే నిష్కామ కర్మ, గుణాతీత స్థితికి వెళ్ళాలి. ఏ స్థితిలో చేయగలుగుతానట్లా? గుణాతీత. ఈ 3 గుణాలకి అతీతమైన స్థితి, అది నాకు కావాలి. అది మీరు కోరుకోవాలి. అది నువ్వు కోరుకో. అంతేగాని 10th క్లాస్ పాస్ అయితే చాలు అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అవుతావు లేవో తెలియదు. ఆ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అని దండం పెట్టుకుంటే ఆ తర్వాత ఏ సీట్ వస్తుందో తెలియదు. ఒకవేళ ఏదో వచ్చిన తర్వాత దానికే దండం పెట్టుకుంటావు, మళ్ళీ అదే వస్తుంది, ఇంకోటి వస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా నువ్వు ఈ దండం పెట్టిన కార్యక్రమం ఆగదు. ఎందుకని? సుఖం వెనకాలే కష్టం ఉంటానే ఉంటాయి కాబట్టి అని చెప్పి ఇప్పుడు ఏమంటాడంటే, నాయన గుణాలు బట్టి తప్పదు మీకు బ్రహ్మలోకం వరకు కూడా. అయితే నేను ఆల్రెడీ మునుపు చెప్పాను, వర్ణాశ్రమ పద్ధతి. మానవ జన్మ ఏ రకంగా బతకాలి, జీవించాలి భూమి మీద అని అనుకున్నట్లయితే వర్ణాశ్రమ పద్ధతిని మీరు ఆచరించండి అని చెప్పాను. సరే, ఆ పద్ధతిలో కూడా ఈ గుణాలు బట్టే మీరు ఆచరిస్తారు. ఆ గుణాలు మీలో స్వభావం కింద మారతాయి. ఎప్పుడైతే ఆ స్వభావం అంటే ఎలా మారుతుంది? సాత్విక గుణం ఎక్కువగా ఉన్నవాడు సాత్విక స్వభావి, రజోగుణం బాగా ఉన్నవాడు రజోగుణ స్వభావి, అలాగే తమోగుణం బాగా అపరిమితంగా ఉన్నవాడు తమోగుణ స్వభావి. ఈ గుణ స్వభావాన్ని బట్టి నేను 4 వర్ణాలు చేశాను, అది గుర్తుపెట్టుకో. అది పుట్టి చెప్పాడు అనమాట. ఈ గుణ స్వభావాన్ని బట్టి నేను 4 వర్ణాలు చేశాను. అవి ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 కూడా ఏదో ఒకటే స్వభావం బట్టి చేయలా నేను. ఒక బ్రాహ్మణ అన్నది ఒకటే స్వభావాన్ని బట్టి, ఈ శూద్రుడు అన్నవాడు ఇంకో దేని బట్టో చేయలా. వీళ్ళు 4 కూడా వారి వారి స్వభావాలను బట్టి ఆ యొక్క వర్ణాలకు సంబంధించినటువంటి బాధ్యతలు, కర్మలు చేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. అర్థమైన గుణాలకి స్వభావానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటో మనం ఎక్కడ ఎత్తుక్కోవాలన్నమాట. ఈ 4 ఎక్కడున్నావు ఎత్తుక్కొని ఆ వెనకాలకి ఆ గుణాల్లో ఏది ఎక్కువ ఉంటుందో చూసుకోవాలి. ఈ 4 జనరల్గా శూద్రుల్లో ఉండే గుణం ఏది ఎక్కువ ఉంటుంది?
శూద్రులు అన్న వాళ్ళల్లో ఉండే గుణం ఏమిటి? అధికంగా ఉండే గుణం ఏమిటి? తమో గుణం. అంటే మన శూద్రులం కదా, మన బ్రాహ్మణులు కాబట్టి మనం ఏ గుణం అనుకోవద్దు. మనం కాదు అసలు, మన గుణాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోండి. అది ముందు మిగతా కొట్టిపడేయండి. మిగతా మీ మనసులో ఉన్నంతకాలం మీరు మారరు. మీ శరీరం మనసులో ఉన్నంతసేపు మీ ఆత్మ గుర్తుంటుందా? ఉండదు. అవునా కదా? అట్లాగే మిగతా విషయాలు నా ఫైల్లో గుర్తున్నంత వరకు కూడా నేను భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క లెసన్ మనకు ఎక్కదు. ఎక్కుతుందా? ఎక్కదు. కాబట్టి ఈ 4 వేసుకోవాలి. తమో గుణం ఉందా నాలో, రజోగుణం ఉందా, సత్వగుణం ఉందా అని అనుకుంటూ దాని ద్వారా ఇచ్చినటువంటి దాన్ని మనం చేయాలి. మన స్వభావం ఇది అని నిర్ణయించుకొని నా స్వభావానికి అనుగుణంగా మనం ఏ పని చేస్తామో దాన్ని స్వధర్మం అంటారు. దాన్ని స్వధర్మం అంటారు. నా స్వభావానికి విరుద్ధంగా నేను ఏదైనా పని చేస్తే అది పరధర్మం అవుతుంది. పరధర్మంలో సక్సెస్ ఉండొచ్చు. సక్సెస్ అంటే విజయం ఉండొచ్చు. ఎవరి దృష్టిలో విజయం అది? మన పక్కింటి వాళ్ళకి, మన చుట్టాలకి, మన బంధువులకి, వాళ్ళకి విజయం అనిపించవచ్చు. కానీ నా లోపల మనక్షోభ. ఎందుకంటే నా స్వభావం అది కాదు. వాళ్ళ కోసం చప్పట్లు పడతారని చెప్పి నేను ఏదో పని చేశాను, కొన్ని మంచి పని చేశాను. ఏ పని చేసినా నేను దాని విరుద్ధమైన మనిషిని కదా. అప్పుడేమవుతుంది? నాలో స్వభావం గాయపడుతుంది. ఎప్పుడైతే నా స్వభావం గాయపడుతుందో అది ఒక కారణ శరీరానికి అతుక్కుపోతుంది. పరధర్మం కింద నీ కారణ శరీరానికి అతుక్కుపోయి నీ స్వధర్మం కోసం నువ్వు ఎప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇంతుంది కథ అని చెప్తున్నాడు అనమాట. ఏమా? కాబట్టి అర్థం చేస్తున్నారు కదా. ఈ 4 వర్ణాలు దేని బట్టి ఆధారపడి ఉన్నాయి? గుణాలు బట్టి. ఆ గుణాల ద్వారా ఈ నలుగురు 4 స్వభావాలు కలిగి ఉంటారు. సో మనది ఏదో స్వభావం తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. అది తెలుసుకొని తదనుగుణంగా మనం స్వధర్మం ఆచరించినట్లయితే భగవంతుడికి దగ్గరగా వెడతాము. పాపం ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. శరీరం ఇచ్చాడు, బాల్యం ఇచ్చాడు, యవనం ఇచ్చాడు, వార్ధక్యం ఇచ్చాడు, చివరి తీసుకెళ్లిపోతున్నాడు. కానీ ఎప్పటికి నువ్వు తెలుసుకోపోతే ఎట్లాగా? వార్ధక్యంలో ఏం చేశాడు? అన్ని తగ్గించాడు. రజోగుణం తగ్గించేశాడు లేదా? సరే, యవనంలో రజోగుణం ఉంటుంది, రజోగుణం ఉంచాడు. యవనం రజోగుణం ఉంచాడు. సరే, తర్వాత వార్ధక్యం వచ్చింది, రజోగుణం తీసేస్తున్నాడు కదా. అంటే శరీరం బలహీనం చేసేస్తున్నాడు కదా. మరి శరీరం బలహీనం చేస్తున్నప్పుడన్నా కనీసం సత్వగుణంలోకి వెళ్ళాలి కదా. ఏం చేస్తున్నాడు మనిషి? అయితే తమగుణంలో పోతున్నాడు. ఏముందండి, వయసు అయిపోయింది అంటాడు. లోపల వయసు అయిపోయి అవ్వదు వాడికి. లోపల పట్టుకు అన్నాడు, వయసు అయిపోయింది ఏం చేస్తామని అంటాడు. మంచి పనులు చేయరా అంటే అప్పుడే ఎందుకండి అంటాడు. అదేమిట్రా మరి? నిజమే, భగవంతుడు పెట్టిన అరేంజ్మెంటే. బలహీనం అయిపోయింది వయసు. దాని అర్థం ఏమిటి? ఆయన చాలు లోకంలో చేసిన వ్యవహారాలు చాలా చక్కబెట్టే చాలా గొప్పవాడివి, నీకు ఇచ్చిన అవకాశం చాలా దగ్గరలోకి వచ్చేస్తుంది. ఇప్పటికైనా ఈ అవకాశం ఇచ్చాను, సత్వగుణంకి వచ్చేసేసి నువ్వు శుభ్రంగా భగవంతుడిని ఆశ్రయించావంటే ఈ మానవ జన్మ మొత్తం పాస్ అయిపోయి టిక్ పెట్టి టీచర్ గారు 100 వేసేస్తారు, అది 0 పడిపోతుంది అన్న విషయం చెప్తుంటే అలా అంటాడు. ఏం అవుతుందండి, ముసలం అయిపోయాం కదండి, ఇప్పుడు ముసలం అయిపోయాం, ఇంకేం చేస్తాం అంటాడు. అలా ఉన్నా సత్సంగం అవుతుంది రండిరా బాబు అంటే అప్పుడు ఎందుకండి అంటాడు. ఇప్పుడే అన్నావు నువ్వు, ఇప్పుడే అన్నా నువ్వు అన్నమాటేనా నేను అన్నానా? నువ్వు అన్నమాట. నీకు స్వభావం ఏంటో నీకు తెలియదు, ఇప్పటి వరకు తెలియట్లా. ఇంకా నీ స్వభావం ఏంటో నీకు తెలియట్లా, నీ గుణాలు ఏంటో తెలియట్లా. భగవంతుడు 5వ సారో 6వ సారో వచ్చి బాగుంది అక్కడ చెప్పి ఏదో వ్యాసమహర్షి పుణ్యమా అని మనకి భారతంలో పక్కన వచ్చి శాంతిభావంలో మాకు అనిపిస్తాయి. భగవంతుడు అందించి ఏదో నా పుణ్యం బాగుండి నేను మీకు చెప్పేలా అరేంజ్మెంట్ ఇప్పుడు ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చి అంత అరేంజ్మెంట్ చేస్తే పరమాత్మ ఇలాగ నీకు నువ్వే తెలియకుండా పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్న అదే క్షణంలో ఎవరు మాత్రం సాయం చేయగలరు? భగవంతుడు చేయగలడమ్మా. భగవంతుడు చేయాలన్నా ఏదో మనిషిని అలాంటి మీలాంటి పంపించాల్సిందే, వాడి దగ్గరికి పంపిస్తున్నాడు. అయినా వాడు ఏం చేయలేకపోతున్నాడు. కర్మ. చాలా జాగ్రత్తగా ఉండండి విషయం. నెక్స్ట్ చేశాను, గుర్తు చేయండి, మంచిది, ఒకసారి మర్చిపోతారు. పాటించట్లో ఎదురగు కష్టములను తగ్గించుట, వాక్యాభ్యంతరమును చిత్రము, ఇతరుల అపరాధములను క్షమించుట, దిగుమార్గ జీవనము నందును ఈశ్వరుని యందు, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాలయందును విశ్వాసము కలిగించుట, వేదశాస్త్రముల అధ్యయనము, అభ్యాసము, తత్వానుభవము, యజ్ఞము, బ్రాహ్మణుల స్వభావము. ప్రేమోదమస్తపః శౌచం శాంతిరార్జవమేవ చ
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇప్పుడు వరకు మీరు మనసు ఒక స్థిరత్వానికి వచ్చింది, బుద్ధి కూడా స్థిరానికి వచ్చింది, ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటి అయితే 4 స్వభావాలు ఉన్నాయన్నమాట. నేను ఏ స్వభావాన్ని చెందుతాను అని మీకు ఒక మొదలైంది, ఆ శోధన మొదలైంది. సంతోషం, చాలా ఆనందం అయిన తర్వాత ఎలా తెలుస్తుంది మీరు ఏ స్వభావం అన్నది? ఆ లక్షణాలు తెలియాలి కదా. లక్షణాలు తెలియడం కోసం పరమాత్ముడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. బ్రాహ్మణ స్వభావం అన్నది ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పాడు. ఎవరైతే బ్రాహ్మణ స్వభావాన్ని దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క శ్లోకాన్ని పదే 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 అనుకుంటూ చదువుతూ ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తు పెట్టుకొని పదే పదే కాయేన వాచ మనసేంద్ర ఎలా చెప్పుకుంటామో దీన్ని కూడా పదే పదే అనుకుంటూ ఈ లక్షణాలను పెంచుకుంటూ పోవాలి. మరి మిగతా వాళ్ళు నాకు ఇది కదండి, రాజకీయ స్వభావం కదా అంటే రాజకీయ స్వభావం సత్సంగంలో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ బ్రాహ్మణిగానే ఉంటేనే సత్సంగంలో ఉన్నారంటేనే మీరందరూ బ్రాహ్మణ స్వభావం ఉన్న వాళ్ళ కింద లెక్క. సో ఆ రకంగా ఈ లక్షణాలని మీరు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది పై తరగతికి వెళ్ళాలంటే. లేదు అంటే అదే తరగతిలో ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అదే తరగతిలో కూర్చోవడానికి పదే పదే కూర్చోవడం కోసం ఎన్నెన్నో జన్మలు, కోట్ల జన్మలు ఎత్తి అదే క్లాసులో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సత్సంగాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో, ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళు ఏ స్వభావానికి చెందినవారు? బ్రాహ్మణ స్వభావానికి చెందిన వారి కింద మీరు కౌంట్ చేసేసుకోవాలి. అది ఏమిటో ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమిటవి? అంతఃకరణ నిగ్రహము అంటే శమము. శమము అంటే అంతఃకరణని నిగ్రహం చేయడం. దమము అంటే ఇంద్రియాలు అంటే విషయాలు వెనకాల పడతాయే. దృష్టింద్రియము, శ్రవణేంద్రియము, ఘ్రాణేంద్రియము. ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయి? విషయాలు వెనకాల పడుతూ ఉంటాయి. ఆ విషయాలు పడేటువంటి మీద ఇంద్రియాలని నిగ్రహించుకోవడాన్ని వశంలో ఉంచుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని పేరేమిటి? దమము. శమము అంటే మనసుకు అంతఃకరణకు సంబంధించిన విషయం. దమము అంటే ఇంద్రియాలు అంటే విషయాలు వెనకాల పడిపెట్టి ఇంద్రియాలు అనమాట. ఆ దమము మారిస్తే ఏమవుతుంది? అటు ఇటు తిప్పితే మదం. ఇంద్రియ బలం, ఇంద్రియ బాగా వాడికి పొగరు బలిసింది బాగా ఉన్నారు కదా, అహంకారం పొగరు బాగా పెరిగిపోయింది అనుకోండి, వాడిని మదం అంటాం కదా మనం. అంటే దమం లేని వాడిని మదం ఉన్నవాడు అంటారనమాట. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. దమం ఎవరైతే దగ్గరే ఉండదో వాళ్ళు మదంతో ఉన్నట్టే లెక్క. ఈవెన్ మనం కూడా ఇంద్రియాలను వశపరుచుకోలేని స్థితిలో మనం ఉన్నట్లయితే మనలో కూడా బాగా మదం ఉన్నట్టు లెక్క. అందులో అనుమానం ఏమీ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటమ్మా? ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు చెప్పా కదా, స్వధర్మం. నువ్వేమో బ్రాహ్మణ్ అయిపోయావు సత్సంగం దృష్ట్యా, పరమాత్మ మీద ఆసక్తి దృష్ట్యా, కానీ ఇంట్లో అంతా రజోగుణం. నీ స్వధర్మం ఏమో ఇది. నీ చుట్టుపక్కల నువ్వు పుట్టిన పరిస్థితులు, వ్యవహారం అంతా మీకు అక్కడ జరిగే ధర్మం అంతా పరధర్మం మీకు. కానీ మీరేమో అది చేయక తప్పదు. అప్పుడు ఏమవుతాయి? కష్టాలు వస్తాయా? ఆనందం ఉంటుందా? కష్టాలే ఉంటాయి. ఆ కష్టాలని సహించుట, దాన్నే సరైన పదం ఏంటంటే తితీక్ష అంటారు. ఆ పదం ఏమిటి? తితీక్ష. అంటే కొన్ని అలా సత్సంగంలో చివరికి వచ్చారు కాబట్టి కొన్ని పదాలు కూడా మీరు తెలుసుకోవాలి. అక్కడక్కడ వాడతారు ఇదంతా కూడా. తితీక్ష ఎన్ని భగవంతుడి లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. శమము, దమము ఇవన్నీ కూడా. తితీక్ష అంటే ఎంత కష్టం వచ్చినా సహించడమే. దాన్ని మళ్ళీ ఎదురు తిరిగి దాన్ని ఏదో చేస్తాం అనుకోకూడదు, సహించుతూ ఉండడం, దాన్ని తితీక్ష అంటారు. తన స్వధర్మం చేస్తున్నప్పుడు. ఉదాహరణకి మీరాబాయి తీసుకోండి. మీరాబాయికి అదే కదా పరిస్థితి, సక్కుబాయి అదే పరిస్థితి. వీళ్ళందరూ ఏమిటి? వాళ్ళ స్వధర్మం వచ్చేమో పరమాత్మ, పైగా స్త్రీ అయి ఉండి పరమాత్మ అంటే ఏ లోకం సహిస్తుంది? కుటుంబంలో సహిస్తారా? నానా రకాల కష్టాలు పెట్టేశారు వాళ్ళు. అవునా? సహించారా? ఇంకేమన్నా చేశారా? సహించారు. సహించబట్టే పరమాత్మ మాట్లాడేవాళ్ళు కూర్చొని ఇట్లా. ఆ చిన్న చిన్న పనులు భగవంతుడు చేసి పెట్టి వెళ్ళిపోయేవాడు. అయ్యా ఈ పనులు అసలు అని చెప్పి నీకు ఎందుకైనా సక్కు పెట్టేసి నీ పనులు నువ్వు ఉండనేవాడు. నీ స్వధర్మానికి భంగం లేకుండా నేను చూసుకుంటా, ఏ పరధర్మం నిన్ను ఆటంకపరచదు అన్న హామీని, ఆ శక్తిని, ఆ అనుగ్రహాన్ని ఎవరివ్వగలరు? పరమాత్మ. సో ఈ కష్టాలని భరిస్తూ నాలో ఉన్నటువంటి
ఆ యొక్క పట్టుదలని నేను పట్టుదలని కూడా దృఢపరుచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటమ్మా, బాహ్యాభ్యంతరముల శుచిత్వము. శుచి అన్నది చాలా చాలా ముఖ్యము. పవిత్రత అన్నది ముఖ్యము. మన మాటలో కానీ, మన చేతలో కానీ, మన బయట ఉండే పరిసరాల్లో కానీ. అసలు మనం వెళ్ళామంటేనే తులసి మొక్క వెళ్తున్న ఆనందం కలగాలి ఎదుటి వాళ్ళకి. లేదా గంజా మొక్క వెళ్తున్నట్టుగా ఉండకూడదు. అంటే ఉదాహరణ కోసం చెప్తున్నానమ్మా, మనం ఆ నలుగురిలో వెళుతున్నామంటేనే ఒక తులసి మొక్క వస్తుందిరా, ఒక పవిత్రమైన మొక్క అనుకోకుండా మనలో భావం వస్తుంది అని అవుతాం కదా. ఎవరు చెప్పరు, అలా ఆగిపోవడం ఎవరు చెప్పరు, వాళ్ళకే అనిపిస్తుంది అది. ఏమా ఆ భావన మీలో వచ్చేలాగా అంటే ఎప్పుడు వస్తుంది అది? అంతరంగంలో శుచి ఉండాలి. అంతరంగంలో శుచి ఉండాలి, బాహ్యంగా ఉండడం కాదు. బాహ్యంగా మరి ఓల్డ్ సిటీకి వెళ్తే బాగా సెంటు కొట్టుకుంటారు, ఒక స్నానం కూడా చేయడం, వాళ్ళని రోజు చేస్తారు. మరి ఈ చేస్తారు తెలియదు కానీ అనకూడదు. ఏదో జనం చెప్పే మాట చెప్తున్నానమ్మా. అందులో జనరల్గా చేసేవాళ్ళు సంతోషమే. జనరల్గా సామెత చెప్తున్నాను, అవి ఉండదు అవ్వకపోవచ్చు. ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను. ఏదో మొత్తానికి పైన సెంటు గింటి కొట్టేసుకొని చేస్తారు. అది శుచి కింద రాదమ్మా. అది శుచి అన్నది రాదు. శుచి అన్నది అందుకే చెప్పాడు పరమాత్మ, ఇలా బాహ్య శుచి అంటే మన వాళ్ళు మేనేజ్ చేసేస్తారని. ఎలాగోలాగా ఆ రెండు కలిపాడు. బాహ్యాభ్యంతర లోపల కూడా శుచి ఉండాలి అని చెప్పి. తర్వాత అమ్మ ఇతరుల అపరాధాలని క్షమించాలి. ఎందుకు క్షమించాలి? వాళ్ళ స్వభావం అది. ఎవరు అన్నారు ఇప్పుడు? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరు అన్నారు అన్నమాట. వాళ్ళ స్వభావంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నీ స్వభావంతో నువ్వు ఉన్నావు, వాళ్ళ స్వభావంతో వాళ్ళు ఉన్నారు. క్షమించేసేయి. నీకు బాధ కలిగిస్తున్నమాట వాస్తవమే. నీ స్వధర్మం అది, వాడి స్వధర్మం అది. వాడికి నీ ధర్మం పరధర్మం. సో పరధర్మం స్వధర్మం ఎప్పుడు క్లాష్ ఉంటూనే ఉంటుంది. ఆ క్లాష్ ఉంది, అక్కడ జరుగుతుంది. కానీ అప్పుడు నువ్వు వాళ్ళని క్షమించేసి ఉండాలి. కానీ వాళ్ళని మళ్ళీ నువ్వు వాళ్ళ మీద చేస్తా అంటే నువ్వు మళ్ళీ రజగుణంలో జారిపోతున్నావు. నీ సత్వగుణం నుంచి, స్వధర్మం నుంచి పరధర్మంలోకి వెళ్ళిపోతున్నావు. పరధర్మంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? నీకు దుఃఖమే మిగులుతుంది. ఆ బాధ మళ్ళీ ఎప్పుడుకో బయటపడుతుంది. ఎందుకు నీలో ఉన్న సత్వగుణం. ఇప్పటికి చూడండి, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత, సత్సంగంలోకి వచ్చాక కానీ, వయసు వచ్చాక కానీ, మన యొక్క పాత గతంలో ఉన్నటువంటి గొడవలను గుర్తొచ్చి బాధేస్తుంది. ఏమిటి ఇంటి పెట్టుకున్నామేంటి, వీళ్ళతో ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తామేంటి, ఇది పద్ధతేనా, అసలు నేనేనా, ఇన్ని వస్తాయండి రావా, ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ సత్వగుణం పెరుగుతోంది. సత్వగుణం పెరిగే కొద్దీ రాజగుణం తగ్గిపోతోంది. వాస్తవంగా జరగాల్సిన విషయం వాస్తవంగా సహజంగా జరుగుతోంది కాబట్టి మళ్ళీ భావాలు వస్తాయి. సహజం. అట్లా రాగలగాలన్నమాట. అలా రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం వాళ్ళని క్షమించేస్తున్నాం ఆటోమేటిక్గా లోపలే. ఏమన్నా అది చేయాలి. నెక్స్ట్ రుజుమార్గ జీవనము. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ లివింగ్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? రైట్ లివింగ్, రైట్ కాండక్ట్, యథార్థ జీవితం అన్నమాట. సత్యం కోసమే బతకాలి, ధర్మం కోసమే బతకాలి, ధర్మమే చెయ్యాలి, సత్యమే చెయ్యాలి. సత్యమే ధర్మం అంటే ఏమిటి? అందరికీ ఉపయోగపడే పని అయి ఉండాలి అది ధర్మం అంటే. సత్యం అంటే ఏంటి? అందులో మాయా, కపటం, మర్మం ఇవన్నీ ఉండకూడదు. వైట్ పేపర్లా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా వైట్ పేపర్లా కనిపిస్తాను. ఇటు తిప్పితే బ్లూ కలరు, ఇలా తిప్పితే రెడ్ కలరు, ఇలా పైనుంచి చూస్తేనేమో గ్రీను, మళ్ళీ ఇలా చూస్తే మళ్ళీ ఎల్లో, ఇలా కనిపించాడంటే వాడు ఉత్తర వెళ్ళనమాట. అంతే కదా? ఎక్కడున్నా సరే, చీకట్లో ఉన్నా ఎండలో ఉన్నా వాడు తెల్లగానే ఉండాలి, వజ్రంలాగా. అలా ఉండమంటున్నాడు. అంటే ఏంటి? మన శరీర ఇంద్రియములందు సరళత్వం ఉండాలి. మాటలో కానీ, మనసులో కానీ, ఇంద్రియాల్లో కానీ చాలా సరళంగా, సింపుల్గా ఉండాలి. అంటే నిన్ను ఎవరైనా కాపీ కొట్టగలగాలి. నిన్ను జీవన విధానం చూసి ఎటువంటి వ్యక్తి అయినా, వాడు చదువున్నా చదువు లేకపోయినా, డబ్బులున్నా డబ్బు లేకపోయినా, పేదవాడైనా గొప్పవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ముసలివాడైనా కుర్రవాడైనా ఎవడన్నా కానీ మన జీవితంలో ఉన్న సరళత్వాన్ని చూసి వాళ్ళు కూడా మనల్ని అనుసరించగలగాలి. అట్లా మనం ఉండగలగాలి. చాలా ఈజీనే, ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్నాం. అది వాళ్ళకి కలిగించగలగాలి. ఆటోమేటిక్ వాళ్ళకి వస్తుంది అది. మనమే ఉండలేకపోతున్నాం. అబ్బా మనలో వద్దు లోపము, ఆయన ఉంటున్నాడుగా, లేదా ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ నా వయసే, ఆయన నా వయసే, నాకన్నా పెద్ద ఉద్యోగంలో చేశాడు ఆయన, ఆవిడ కూడా ఇంతకు బాగానే చేశారు, మరి ఉండగలుగుతున్నాడు కదా ఇంటిగా. ఏమని పెద్దలో గొప్ప విశేషమే లేదే.
అంటే ఏంటి, నాలో ఏదో తేడా ఉంది, నా ఎత్తి మీద ఏదో నేను గాడిన అయ్యానమాట, ఎత్తి మీద బరువు ఉందని తెలుస్తున్నప్పుడు వాడికి. అప్పటి వరకు బరువు గాడిద ఒకటే అనుకుంటాడు వాడు. ఆ బరువుని కూడా నా బరువు అంటే నీ బరువు కాదురా, అది వేరే ఉంది, పక్కన పెట్టొచ్చు అని వాళ్ళు చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు అర్థమైంది అనుకుందాం. అప్పుడు అబ్బా నిజమే, నేను అవసరంగా బరువు పెట్టుకున్నాను, ఆయనకి బరువు నెత్తి మీద ఉంది కానీ అది బరువు ఫీల్ అవ్వట్లా, అది బరువు కాదనమాట, నేనే ఫీల్ అవుతాను అనమాట అనుకుంటాడు అనమాట. అందుకే చెప్తున్నాడు అనమాట. అదేంటి, మన శరీరంలో సరళంగా ఉండాలి మనం, ఏది ఇంకోటి అందకుండా చేయకూడదు. నేను కాబట్టి నేను చేయగలుగుతున్నాను, ఇలా సత్సంగంలో ఉండగలుగుతున్నాను, సత్వదృష్టిలో ఉండగలుగుతున్నాను, సాత్విక గుణంతో ఉండగలుగుతున్నాను, స్వభావంతో మళ్ళీ రజోగుణం ఏదంతా అలా ఉండకూడదు అదనమాట. నెక్స్ట్, వేద శాస్త్రంలో యందు, ఈశ్వరుని యందు, పరలోకాల యందు కూడా విశ్వాసం ఉండాలి. అది మెయిన్ అమ్మ. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు, భక్తుడు కానివాడికి, దేవుడు అంటే నమ్మకం లేని వాడికి భగవద్గీత చెప్పొద్దు అని. అందుకనే ఇది గుహ్యం, రహస్యం. ఆల్రెడీ ఆ రాజగుహ్య యోగంలో మీకు చెప్పుకున్నాను. రహస్యం ఎవరికి చెప్పుకుంటామో మనకు తెలుసు. ఆ రహస్యం అర్థం చేసుకున్న వాళ్ళకి, అది వాళ్ళకి బట్టిగా ఉంచుకొని వాళ్ళు ఆచరించే వాళ్ళకే చెప్తాం. వాళ్ళు ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఉండకూడదు రహస్యాన్ని. దాని రహస్యం అనరు, ప్రచారం అంటారు కదా. ప్రచారం చెప్పలా, ఇక్కడ రహస్యంగానే చెప్పాడు. రహస్యం ఎవరు చెప్పాడు? అర్హత ఉన్నవాడికి చెప్పాడు. నువ్వు నా స్నేహితుడివి, నా మీద విపరీతమైన ప్రేమ ఉన్నవాడివి, నన్ను ఇప్పుడు గురువుగా స్వీకరించావు కాబట్టి నేను నీకు రహస్యం చెప్తున్నాను అన్నాడు. మేము కూడా అంతే. మీరు సత్సంగంలోకి వచ్చారు కాబట్టి ఒక యజ్ఞం మొదలుపెట్టారు, గీతా జయంతి రోజు యజ్ఞం కంప్లీట్ చేయడానికి మీరు చాలా మంది కంకణం కట్టుకున్నారు కాబట్టి నేను కూడా అదేటువంటి పట్టుదలతో, అదే ఆనందంతో, అదే ఆసక్తితో ఉన్నాను కాబట్టి అది జరిగింది. అట్లా మనం అనుకున్నట్టుదే ప్రతి క్షణం కూడా మనకి అదే మన ప్రతి పని కూడా భక్తి కింద మారిపోతుంది, సేవ కింద మారిపోతుంది. అలాగే వేద శాస్త్రం అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. వేద శాస్త్రాలకు మనం వెళ్ళకపోయినా భగవద్గీత లాంటి శాస్త్రాన్ని తీసుకొని మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం అంటే చదవడం కాదు. అధ్యయనము అంటే మమ్మల్ని మనం మననం చేసుకొని అర్థం చేసుకోవాలి మీ యొక్క లెవెల్లో. ఇప్పుడు నేను మీ లెవెల్లో భగవద్గీత చెప్తానమ్మా, ఇందులో కొన్ని తప్పులు కూడా ఉంటాయి. అంటే భావంలో తప్పు ఉండదు, చెప్పడంలో ఏమన్నా ఉదాహరణలు తప్పులు ఉంటాయి. తప్పదు, మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాలి, తప్పదు. అంతేగాని ఇదే భగవద్గీత నేను చదువుకున్న వాళ్ళకి, లేకపోతే కొంచెం ఒక మీరు చదువుకోలేదని కాదు, ఒక స్థాయి ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పాలంటే మై వే ఆఫ్ టీచింగ్ విల్ బి డిఫరెంట్. అంటే నేను మీ లెవెల్కి వెళ్ళి చెప్పగలగాలి, అది నా యొక్క పద్ధతి. ఎలా చెప్పాలి, అక్కడ ఉన్న మీ యొక్క జీవన స్థాయిని బట్టి, ఇక్కడ ఉన్న మీ జీవన స్థాయిలో మనందరం కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వానప్రస్థం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కువ, ఒకళ్ళది అడప ఒకళ్ళిద్దరు తప్ప. సో దానికి అనుకూలంగా నేను చెప్పగలగాలి. అంతేగాని ఏదో నాకు వచ్చిందే చెప్తూ ఉంటే నాకు నేను చెప్తున్నట్టు ఉంటుంది కదా, అట్లా. కాబట్టి అధ్యయనము, మీరు కూడా అధ్యయనం మీ లెవెల్లో మీరు చేయాలి. ఇక్కడ మీరు అందరూ గీత చదువుతున్నా సరే అధ్యయనం వేరేగా ఉంటుంది. మీ యొక్క మానసిక స్థితిని బట్టి మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు కదా ఏమా. అది అధ్యయనం అంటే. చదవడం వేరు, అందరం కలిసి ఒక శ్లోకాలు చదివేస్తాం, అది వేరు. పారాయణం అది కాదు, అధ్యయనం చేయాలి. అలాగే అధ్యాపనం చేయాలి. మీకు తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకు కూడా చెప్పగలగాలి, వాళ్ళకు కూడా నేర్పించగలగాలి. అలాగే పరతత్వ అనుభవం. పరతత్వ అనుభవం అంటే పరతత్వము అంటే మాయాతత్వం కానిది పరతత్వం. మాయా పర, గుణాతీత, పరా, గుణాతీత, అతీత, పరాన అతీతన్న ఒకటే. ఆ పరమాత్మనే ఇప్పుడు కూడా అనుభవం చెందుతూ ఉండాలి. అనుభవం చెందుతూ ఉండాలంటే ప్రతి క్షణము పరమాత్మే మనసులో ఉండాలి. మిగతావన్నీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీరాబాయికి ఎలా వచ్చి చేసి వెళ్ళిపోయాడు, అలాగా తక్కువబాయికి అలా అయిపోతుంది అనుకోవాలంటే. మిగతా నేను చేయట్లేదు అనుకోండి, పరమాత్మ చేస్తున్నాడు. పరమాత్మ అనుకుంటే ఎనర్జీ పెట్టాడు, ఆ ఎనర్జీకి నా చేయ పని చేయగలదు, చేస్తుంది. నా కాళ్ళు కొన్ని పనులు చేయగలదు, చేస్తుంది. ఇంత గొప్ప, ఎంత గొప్ప ఏముంది, ఆ శక్తి అయింది. ఆ చేసే పని మంచి పని, చెడుకి రెండే ఆలోచించేది. అసలు ఆలోచనకి అవసరమే లేదు. ఆ సమయంలో కూడా పరమాత్మనే అనుకుంటూ నామజపం చేసుకుంటూ ఆ పని చేస్తే అలసట ఎందుకు వస్తుందమ్మా? జనరల్గా రాదు. అలా ఉండాలన్నమాట. ఆ పరమాత్మ అనుభవం నుంచి పక్కకి తొలగకూడదు. ఎలాగైతే మీరు ఊపిరి నుంచి పక్కకి వెళ్ళి పనులు చేసుకొని మళ్ళీ ఊపిరి తీసుకోరో, అలా తీసుకుంటే ఎక్కడో ఉన్నట్లు లెక్క, అంతే కదా. ఊపిరి నడుస్తూ ఉంది కాబట్టి నిరంతరం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. ఆ ఊపిరికి వచ్చే కాసేపు కాలు తీసుకొస్తాను మీరు వస్తారంటే అదేదో తేడా ఉన్నట్లు లెక్క, అదేదో తేడా ఉన్నట్లు లెక్క, అంతే కదా. కాబట్టి ఆ పరిస్థితికి అవుతుంది అనమాట. అది చెప్తున్నాడు. పరమాత్మ అనుభవం ప్రతి క్షణం ఉండాలి. వాళ్ళు బ్రాహ్మణ స్వభావం ఉన్నవారు. నెక్స్ట్
శాస్త్రపరాయణం దానమీశ్వర భావస్య శాస్త్రం కర్మ స్వభావజం శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత ఈశ్వరునికి చూప పూజిత దానమీశ్వర స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణలుగా చేయిస్తూ పరిపాలించుట మొదలున్నది అన్నీ క్షత్రియుల స్వాభావిక కర్మ. శౌర్యం తేజో ధృతిదాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ శాస్త్రం కర్మ స్వభావజం. ఈ క్షత్రియులు అనేటువంటి స్వభావం ఉన్న వాడి కర్మలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎలా చేస్తారు అంటే వాళ్ళ శౌర్యం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, దక్షత ఉంటుంది. యుద్ధంలో వెన్ను చూపురు, ముందు వీళ్లే ఉంటారు, యుద్ధంలో ముందు వీళ్ళు ఉంటారు, దానాలు ఇస్తారు, స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణులుగా చేస్తూ పాలిస్తారు. అంటే ప్రజలందరూ ధర్మంగా ఉన్నారా లేదా అనుకుంటూ ఈయన పరమాత్మకి ప్రతినిధిగా పనిచేస్తాడు. ఎలాగైతే ఆధ్యాత్మికంగా సత్సంగంలో వాటిల్లో పరమాత్మకు ప్రతినిధిగా అక్షర బ్రహ్మలు ఉంటారో, సద్గురువులు ఉంటారో, అదే రకంగా క్షత్రియులు కూడా ఎలా ఉంటారంటే పరమాత్మ ప్రతినిధి. అంటే పరమాత్మ ఇచ్చినటువంటి ఆజ్ఞలు, పరమాత్మ ఇచ్చినటువంటి ధర్మ ఏదో నిర్దేశించాడో వాటి పాలన ప్రజలందరూ చేస్తున్నారా లేదా అని చూసేవాడు రాజు. నెక్స్ట్ వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ లోక సత్య వ్యవహారము అవన్నీ వైద్యుల స్వాభావిక కర్మలు. అంటే అన్ని వర్ణముల వారిని సేవించుట సూర్యుల స్వాభావిక కర్మ. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇక వైశ్య కర్మలకు వచ్చేటప్పటికి వ్యవసాయం, గోపాలనము, ఈ క్రయ విక్రయాలు చేసేటప్పుడు సత్యమైన వ్యవహారం చేయాలి. ఇవన్నీ చేసేవాళ్ళని ఏమంటాం, వైశ్యులు అంటాం. అంటే వీళ్ళు ట్రేడింగ్ అండ్ మేనేజ్మెంట్ వీటిల్లో ఎక్కువగా ఉంటారు. అంటే ఏంటంటే ఒక వస్తువుని ఎవరికి అవసరమో వాళ్ళకి అందజేయడం అన్నమాట వీళ్ళ బాధ్యత అది. అదే రకంగా అందరికీ ఉపయోగపడేటువంటి వస్తు సామగ్రిని అంతని సమకూర్చడం కూడా వీళ్ళదే బాధ్యత. అంటే వ్యవసాయం, పాలు కావాలంటే గోవుల్ని పాలించడం, ఇవన్నీ కూడా. అట్లాగే యాత్రికులు ఒక రోజు ఇంకో రోజు వెళ్తూ ఉంటారు, పాఠశాలలు ఉంటూ ఉంటారు, వాళ్ళ కోసం సత్రాలు కట్టడం, మరి వాళ్ళకి కావాల్సినట్టు భోజన సదుపాయాలు కలిగించడం అక్కడ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ అన్నమాట. అంటే సమాజం ఒక పద్ధతిలో నడవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలన్నీ కూడా వాళ్ళకి అందుతూ, వాళ్ళు ఎక్కడికి దారి మార్గంలో ఎక్కడన్నా ప్రయాణంలో కనుక వెళ్ళినట్లయితే అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన మినిమం చిన్న సౌకర్యాలు కూడా వాళ్ళకి అందజేస్తూ ప్రజలకి సేవ చేసేది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకి సేవ చేయడం, సేవాభావంతో వీళ్ళు చేసేవాళ్ళని వైద్యులు అంటారు. కాకపోతే ఇక్కడ లాభాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడే తేడా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పాపం ఎక్కడ జరుగుతుందంటే, లాభం నాది అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక చెట్టు పెరిగింది అనుకోండి, అందులో 100 కాయలు కాసినాయి అనుకోండి, నా లాభం నాకు కావాలి కదా నేను 40 కాయలు పింగేసేసి ఆ చెట్టు 60 కాయలే ఇచ్చిందనుకో, తప్పు కదా. అది మింగుతుందా చెట్టు? అలాగా ఎవరి కాయలు మింగుతూ పోతుంటే ఏమవుతుంది? ఆ చెట్టుని కాయలు కోసిన వాడు ఏం చేస్తాడు? 60 కదా, 100 లెక్కేసి 60 చేసుకో, ఈ 60కి 100 రేట్ వేసేసే, పక్కన వాడికి ఇచ్చేసే అంటాడు. నీకు ఇచ్చింది 60 నేను, కానీ 100 ఉన్నట్టు లెక్కేసుకో, నాకు 40 తినేసాను ఇక్కడ, ఆ 100 వేసుకొని ఆ 100కి సరిపడా రేట్ ఫిక్స్ చేసేసేసి వాళ్ళకి అమ్మేసేయి. ఇలా అంటే ఇట్లా ఉంటుందన్నమాట. అంటే లాభాపేక్ష అన్నది కనుక ఒక శృతి మించితే జరిగేటువంటి ఇది చెప్తున్నాను, నష్టం. దానివల్ల వచ్చే పాపం ఏ రకంగా ఉంటుందంటే, అదే అంటారు, మనం మీరు పెట్టారు కదమ్మా, మీరేగా పెట్టింది, ఎక్కడ చేసిన పాపమైనా అది ఇంకా దానిపై ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, కానీ
గురువు ఎడల చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. ఎవరో పెట్టారు, వీరు పెట్టారు కదమ్మా, వెరీ గుడ్. అది స్వామినారాయణ భగవాన్ వచనామృతంలో చెప్తారండి. నిర్లేప్ అంటాడని. అది శ్లోకం సరిగ్గా గుర్తులేదు నాకు. కృతం పాపం తీర్థయాత్రకి వెళ్తే పోతాయి. తీర్థయాత్రకి ఎందుకు వెళ్తాం? మన కొన్ని పాపాలు పోతాయని. గంగలో స్నానం చేసి అక్కడ భగవంతుడు దర్శించినట్లయితే, అక్కడ ఏదో ప్రాయశ్చిత్తం మనం అనుకున్నట్లయితే అది అయిపోతుంది. పశ్చాత్తాపడతాం కాబట్టి పోతుంది. అక్కడే పాపం చేస్తే అది పోదు అంటాడు. అది బ్రహ్మహత్యా పాపంతో సమానం. అందుకనే సేవ అన్న దాంట్లో ఎప్పుడైనా సరే మనం చేసిన పాపం చాలా బలమైందా అంటే ఎదుటి వాళ్ళ విషయాల్లో చేసినటువంటి పాపం ఏదన్నా సరే అది చాలా బలమైంది, త్వరగా పోతుంది. దానికన్నా భగవంతుడు ఏం చెప్తాడు? చెప్పాడు కదా బ్రాహ్మణ స్వభావంలో, నువ్వు ఆ కష్టం నువ్వు పడు, అది బెటర్. ఎదుటివాడు నేను కష్టపెడుతున్నాడని తెలుసు, నీకు తెలివితేటలు లేక కాదు, నీకు తెలుసు వాడికన్నా ఎక్కువ తెలివితేటలు నీకు ఉండొచ్చు కాక, కానీ వాడు చేస్తోంది తప్పు, అది అధర్మం, వాడేదో స్వభావంతో పేటరైపోతున్నాడు, అనవసరం, నాకు అనవసరం అది. కానీ వాడు నాకు ఇబ్బంది కలుగుతుంది, పడు. ఎప్పటివరకు వాడి దగ్గర నుంచి పడాల్సిందే. గెట్ అవుట్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోవాలి? వాడికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపో. కనీసం నెక్స్ట్ జన్మ కన్నా వీడికి ఇలాంటి పని చేయకుండా వీడు అనవసరంగా చాలా పాపం తెచ్చుకుంటున్నాడే అని చెప్పేసి వాడి ఎడలా చిన్న ప్రార్థన చేసేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపో అని చెప్తున్నాడు. సరే, ప్రశ్న అర్థమైందమ్మా? ఎక్కడెక్కడ ఎటువంటి పాపాలు జరుగుతాయో మనం తెలియకుండా జరిగిపోతాయి, దాన్ని తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటాడో, ఎవడైతే వెనకాల బ్రాహ్మణ స్వభావాలు రాగలుగుతాడో వాడు పరమాత్మ దగ్గరగా ఉన్నట్టు లెక్క. అంటే ఏంటి? మేఘాలయం లేకుండా డైరెక్ట్ గా సన్ మీ మీద పడుతున్నట్టు లెక్క. ఎటువంటి అడ్డంకిలు ఏమి మధ్యలో ఎప్పుడు కూడా రావు. లేకపోతే ఏమవుతుందంటే మేఘాలు మరీ ఎక్కువసేపు ఉంటే సూర్యుడే లేడంటాడు వీడి కింద. 4-5 రోజులు సూర్యుడు కనిపించలేదు అనుకో, సూర్యుడు అంటాడు ఏంటండి వీడు, ఎక్కడున్నాడండి అంత నల్ల పైనంతా ఆకాశం అంతా నల్లగా ఉంటాను, సూర్యుడు ఉండడేంటి వీడు అంటాడు. లేదురా, నువ్వు 4 రోజులు చూస్తున్నావు, పైనకి నల్లగా కనిపిస్తా, పైన సూర్యుడు ఉన్నాడు అంటే నేను నమ్మనండి, దేవుడు లేడు అంటాడు. దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు ఉన్నాడంటే ఏంటి పిచ్చోళ్ళలాగా? అట్లా అయిపోతున్నాను. మనలో పాప స్వభావం పెరిగిపోతే ఆ మేఘం ఉండదు, ఎంతసేపు వెళ్ళిపోతుందని జ్ఞానం ఉండదు. అది పర్మనెంట్ గా అక్కడ ఇనప తెర చేసినట్టుగా ఉంది అని డిసైడ్ అయిపోయి వాడికి పైకి చూడడానికి ప్రయత్నించడు. అదనమ్మ నేను చెప్తుంది. పాపం చేసేవాడు ఎప్పుడు కూడా ఆ లాభాపేక్షలో పడిపోయి ఇక ఈ ధర్మము అవన్నీ ఇక రాసి ఎవడు చెప్పాడండి అవన్నీ ఈ స్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఈ జన్మ కోసం కష్టపడితే ఎన్నో జన్మ కష్టపడాలి. అదమ్మా. ఇక శూద్రులు ఎవరయ్యా అంటే వాడికి ఆలోచన ఏముంటుంది? తమో గుణంతో ఉంటాడు. ఏదో వాళ్ళకి సేవ చేస్తే చాలు. అంటే పొద్దున్న వెళ్తే కొంచెం సేవ చేస్తే నాకు కావాల్సింది పడేయండి సార్ తినడానికి, అది తింటాను, పడుకుంటాను, మళ్ళీ పొద్దున్న పనిలోకి వెళ్తాను, ఇక అంతే. అంటే వాడి శరీరమే ప్రధానం, మిగతాది ఏం పట్టించుకోడు. వాళ్ళందరికీ ఎంతో సేవ చేసి వాళ్ళకి తీసుకుంటాడు. నెక్స్ట్ స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తశృణు. సరే, బాగానే ఉంది. స్వభావకర్మలు చెప్పావు స్వామి, చెప్పాడు పరమాత్మ. చెప్పేమన్నాడు? ఇప్పుడు ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? బ్రాహ్మణుడా, శూద్రుడా, వైశ్యుడా, క్షత్రియుడా, శూద్రుడా, ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు? అదే చెప్తున్నా, ఇలాంటి పొరపాటు పడతారనే ఇక్కడ చెప్పాడు. ఎవరికి వాళ్లే గొప్పవాళ్ళు. ఎందుకని? వాళ్ళ స్వభావాన్ని వాడు నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ధర్మంగా ఉంటున్నాడు. అక్కడ మళ్ళీ కపటము, మాయ అలాంటి ఏమీ లేకుండా తన స్వధర్మాన్ని ఖచ్చితంగా చక్కగా 100కి 100 పాళ్ళు 24 క్యారెట్ గోల్డ్ లాగా
ధర్మపరంగా చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే వాళ్ళ స్వభావపరంగా స్వధర్మం చేస్తారో అందరూ కూడా అదే కోవకి చెందుతారు. అయిందమ్మా. ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో ఈ రోలో కూర్చున్న వాళ్ళు ఉన్నారని చెప్పాము. ఈ రోలో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం? అందరూ సమానమే కదా. వరుసలో కూర్చున్న వాళ్ళందరూ సమానమే. అలాగే సత్సంగా వచ్చారు అందరూ ఉన్నారు. సత్సంగా వచ్చిన వాళ్ళందరూ సమానమే. ఇందులో ముందు వెనక వాళ్ళకి ఈ పక్క అనుకుంటామా? అనుకోం కదా. అంటే ఏంటి? ఎవరికి ఎప్పుడు దొరికిందో సీట్లో కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన స్వధర్మం ఆర్చిస్తున్నారా లేరా అని గమనించాలి. అప్పుడు వచ్చారు, ఆవిడ ఎప్పుడో లేటుగా వచ్చారో చివరి కూర్చున్నారు. కానీ శ్రవణం బ్రహ్మాండంగా చేస్తున్నారు, అర్థాలు చేసుకుంటున్నారు, చాలా చక్కగా మైండ్ పెట్టి అన్ని పెట్టి అనుకుందాం. చక్కగా శ్రవణంలో 100% స్వధర్మం ఏమిటి? శ్రవణం. నా స్వధర్మం ప్రవచనం. ఈ రెండు కూడా 100% 24 క్యారెట్లాగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఇందులో కొంత పరధర్మం యాడ్ అయిందనుకో, అంటే లౌకిక వ్యవహారాలు కొంచెం మనసులో దూరినాయి అనుకోండి, అది స్వధర్మం సరిగ్గా పనిచేయనట్టు లెక్క. అవి స్వధర్మం సరిగ్గా పనిచేయనప్పుడు పూర్తి ఫలితం రాదు. అలాగే చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏమిటి? 4 స్వభావాలు ఉన్నవాళ్ళు నలుగురే, ఎవరికి వారే సాటి. అదే చెప్తున్నాడు. ఏమిటి? కాబట్టి ఇప్పుడు చదివానా ఇది శ్లోకం? చదివాను కదా. అయితే తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి పరమసిద్ధిని నిస్సందేహంగా పొందుతారని చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో. ఏమా, స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందడానికి ఆచరింపాల్సిన విధులను ఇప్పుడు చెప్తున్నాను. ఎవరైతే ఈ రకంగా స్వకర్మలు చేస్తూ ఉంటారో వాళ్లకు ఉన్నటువంటి కొన్ని విధులు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు చెప్తున్నాను, అది వినండి అని చెప్తున్నాను. నెక్స్ట్ యత ప్రవృతిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. వీళ్ళందరూ కూడా ఎలా చేయాలి? వాళ్ళ యొక్క స్వధర్మం స్వభావం బట్టి వాళ్ళ కర్మలు ఎలా చేయాలయ్యా అంటే, సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి, స్థితి, లయం, ఈ మూడు కూడా పరమాత్మ వల్ల జరుగుతున్నాయి. నాదేమీ లేదు. ఇప్పుడు నేను సేవ చేసేటువంటి ఇంటి వ్యక్తి పరమాత్మ వల్లనే పుట్టాడు, పరమాత్మ వల్లనే పెరుగుతున్నాడు, పరమాత్మ వల్లనే ఉన్నాడు, పరమాత్మ వల్లనే పోతాడు. నేను కూడా అంతే. నేను కూడా పరమాత్మ వల్లనే పుట్టా, పరమాత్మ వల్లనే ఉన్నా, పరమాత్మ తర్వాత ఏం చేస్తే అది చేస్తూ వెళ్ళిపోతా. ఇప్పుడు వాడు నేను సమానమే. ఈ భావం ఉండాలి. అంటే సమస్త జగత్తునందు కూడా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అని అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, ఈ సెల్ ఫోన్ చూసినా కూడా నారాయణుడే కనిపిస్తాడు. ఈ సెల్ ఫోన్ చూసినా కూడా నారాయణుడే కనిపిస్తాడు. ఉదాహరణకి నా సెల్ ఫోన్ ఎలా పుట్టిందండి? ఇందులో ఉన్నట్టు మెటీరియల్ అంతా సామాన్ ఉంది కదా, ఇందులో ఉన్నదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సరే, ఇదంతా ఇది పెద్ద ఇది అయిపోతుంది అర్థం చేసుకోవడం. బంగారం ఉంది, మీరు వేసుకునే బంగారం, అది బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది కదా. బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? మరి మూడు ఒకటన్నా వేరే ఉన్నాయా? అది మీరు వేరే వేసుకున్నారు, వేరే వేస్తాం కానీ అంతే కదా. మరి అది ఈ భూమిని పుట్టించింది ఎవరు? పరమాత్మ. అప్పుడు ఏమైపోయింది మీ భావం? మీ గొలుసులో పరమాత్మ కనిపిస్తున్నాడు లేదా? అంటే ఒక విధానం చెప్తున్నాడమ్మా, పరమాత్మ ఎలా చూడాలి? గురుగారు మీరు ఎన్ని పెద్ద అన్నింటిలో చూడమంటారు, పరమాత్మ నాకు అర్థం కావట్లేదు అంటే సమాధానం చెప్పేస్తున్నాను ఇప్పుడే. ఏ రకంగా చూడాలో మీరు ఎక్కడా ఏదైనా భూమి నుంచి వచ్చి ఉండాలి, లేదా ఆకాశం నుంచి పడి ఉండాలి, అంతే. ఇంకో దారే లేదు కదా. మరి ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? పరమాత్మ కంట్రోల్లో ఉన్నాయి. మరి ఇది చేసే ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కెమికల్. ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో వచ్చిన సిలికా అనేది తీసుకొచ్చి దాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాం. అప్పుడు ఏం జరిగింది? ఇది పరమాత్మ భావం కలుగుతుందా లేదా మీకు? కలుగుతుందా? మీ చెయ్యి కూడా మీదే కదా. ఈ చెయ్యి వేరండి, చెయ్యి కాదు నెట్టట. అలాగే ఇది కూడా పరమాత్మలో భాగమే కదా. ఇలా ఎప్పుడైతే మీ రకంగా మీరు అట్లా సాధన చేసుకుంటూ పోతారో, చూసే ప్రతి దాంట్లో కూడా పరమాత్మ మీకు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ సేవాభావం, భక్తిభావం అనేది
ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి మళ్ళీ కృషి చేయక్కర్లా. మిలిటరీ వాళ్ళకి అటెన్షన్ ఉండగా నిలబడిపోయి మార్చింగ్ చేస్తుంటారు కదా చిన్నప్పుడు డ్రిల్, అలా అలా చేయక్కర్లా. భగవంతుడు అనగానే ఇలా అయిపోయి అదో రకంగా అవసరం అలా. ఎప్పుడు అదో రకంగానే ఉండండి. ఎప్పుడు కూడా అదే ఫీలింగ్లో ఉండండి. ఎవడెవరైనా పట్టించుకోవాలి పల్లె. ఎవడు అనుకునే వాళ్ళందరూ కూడా నల్లా నారాయణలే. ఈ నారాయణ ఇంకోలా అనుకుంటూ ఉంటాడు అంతే చూసేవాడు. అది ఏమా. కాబట్టి అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా, స్వాభావిక కర్మలు అంటే బ్రాహ్మణ స్వభావం అయితే బ్రాహ్మణ స్వభావ కర్మలు, క్షత్రియ స్వభావ క్షత్రియ కర్మలు, వైశ్య స్వభావ ద్వైత స్వభావ కర్మలు, శూద్రుడి శూద్రభావ కర్మల ద్వారా ఈ యొక్క దృష్టి లోపల పెట్టుకొని చేస్తాడు, చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడు అందరూ సమానం. అంతేగాని ఎవరి పైన చేసేసుకుని వీడు చూడండి అనకూడదు కానీ బ్రాహ్మణ 100 కోట్లు సంపాదించాడు అనుకోండి, అంటే అడ్డదిట్టంగా పడి అది ఉపయోగం లేదు కదా. అలా పోల్చుకుంటూ మొదలు పెడతారు. అప్పుడు ఈ సూదుడే వీడు 1000 కోట్లు సంపాదించాడు అనుకో, పోలికి అక్కడికి వెళ్ళిపోద్ది 100, 1000. ఈ స్వభావాలే ఏమి లేవు. ఊరుకోండి స్వభావాలు ఎవరు చెప్పాడు, అది చూసుకోవాలి, మ్యాచింగ్ అది అంటారు. అంతే కదా. మన పెళ్లి కూడా అలాగైనాయి కదా. గుణాలు బట్టి ఎక్కడైనా గణాలు పెట్టేవి కానీ. ఓకే నెక్స్ట్. వెరీ గుడ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ శ్లోకం అమ్మా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా, మీ స్వభావాలను బట్టి అది గుర్తుపెట్టుకుంటూ, ఎవరెవరి స్వభావాలు ఏదైతే ఉన్నారో దాన్ని బట్టి అది గుర్తుపెట్టుకుంటూ, ఇది కూడా నెక్స్ట్ అన్నిటికి సంబంధించి గుర్తుపెట్టు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియేతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆల్రెడీ మాట్లాడుతున్నాం మనం. పరధర్మం కన్నా ఆ స్వధర్మం శ్రేష్టమైందని చేసుకుంటూ, ఎవరి స్వరూపాన్ని స్వభావాన్ని బట్టి వాళ్ళ స్వధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి, అంటే సరే నా స్వభావం ఇదండి, క్షత్రియ స్వభావం ఉన్నాను, కానీ నీకు కూడా ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. వానప్రస్థాశ్రమం వచ్చినప్పుడు వానప్రస్థుడిలాగానే ఉండాలి. నేను క్షత్రియుడి కదా మళ్ళీ అప్పుడు తయారైపోకూడదు. ఆగయ్యా నువ్వు వానప్రస్థాశ్రమంలో ఉన్నావు, ఇక ఈ వానప్రస్థ ధర్మాన్ని ఫాలో అవ్వని చెప్పాలి. అలాగా. కాబట్టి ఆ ధర్మాన్ని ఫాలో అవుతూ ఎవరైతే ఆచరిస్తారో కర్మల్ని, వాళ్ళకి ఎటువంటి పాపాలు అంటవు. సో కర్మలు చేస్తూ కూడా పాపాలు అంటకుండా కర్మలు ఎలా చేయాలో మనకి ఇందులో చెప్పారు. నెక్స్ట్. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరిరవావృతాః. అది అయితే నాయన నీ కర్మ చేస్తున్నప్పుడు, సహజమైన కర్మ ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం దోషం అయితే ఉంటుంది. దోషం ఉంది కదా అని దాన్ని ఛేదించకూడదు. ఉదాహరణకి క్షత్రియుడి ధర్మం ఏమిటి? యుద్ధం చేయడం. యుద్ధం చేసేటప్పుడు మనం చంపాల్సి వస్తుంది, ఆ దోషం. ఇంకో మనిషిని చంపొద్దా? హింస కదా అని అక్కడ మాట్లాడకూడదు. నీ స్వధర్మం పరంగా ధర్మపరంగా చేస్తున్నావు, అధర్మపరమైనటువంటి శిక్షించాల్సిన బాధ్యత. అధర్మంగా ఉన్నవాడు శిక్షించకపోతే అది పెట్టి వెళ్ళిపోతుంది. అధర్మంగా ఉన్నవాడు ఎక్కువగా విజయం సాధిస్తే ధర్మంగా ఉన్నవాడు కుంటుపడుతుంది. ఇప్పుడే ధర్మం కుంటుపడతాం, మళ్ళీ నాకు డ్యూటీ పడుతుంది. ఎవరికి? పరమాత్మకి. మళ్ళీ నేను వచ్చి భూమి మీదకి వచ్చి మళ్ళీ సత్సంగాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అని చెప్పాల్సి వస్తుంది అని చెప్తూ, ప్రతి కర్మలోనూ కూడా కొంత దోషం ఉంటుంది. ఇప్పుడు అగ్ని దోషం అంటారు. మనం వంట చేస్తున్నప్పుడు మనందరం చేస్తున్నప్పుడు అది ఎన్నో పురుగులు బ్యాక్టీరియా అని చనిపోతూ ఉంటాం. ఇవన్నీ మరి
కూరగాయలు ఏమైనా కట్ చేస్తూ ఉంటాం, చెట్టు నుంచి కోస్తుంటాం. అన్నీ కూడా సూక్ష్మ హింసలు అంటారు. వీటిని ఏమంటారు? సూక్ష్మ హింసలు, చిన్న చిన్న హింసలు అనమాట. ఈ చిన్న చిన్న హింసలు కూడా హింసల కింద కౌంట్ అవుతాయి, కానీ నీ కర్మలో భాగం. అందుకనే నువ్వు తినేటువంటిది, నువ్వు వండేటువంటిది దేనైనా సరే పరమాత్మగా అర్పించి తినమంటారు. ఎందుకంటే నువ్వు పాపాలన్నీ పోవడం కోసం, కేవలం నీ రుచి కోసమే తిన్నావంటే అది పాపం. కేవలం నీ రుచే మనసులో ఉండి మొదలైందంటే వ్యవహారం అంతా కూడా పాపం అంటుకుంటున్నట్టే లెక్క. రుచిగా చేయి, శుచిగా చేయి, మితిగా చేయి కాదంట్లా, ఈ మూడు ఉండాలి. కానీ అది చేస్తున్నప్పుడు పరమాత్మకి అర్పిస్తూ పరమాత్మకి నైవేద్యం పెట్టుకుంటూ మనసులోనే చేసుకుంటూ పోతే మనకి పాపాలు అంటవు, ఆ దోషాలు అంటవు. మీరు ఇంద్రియాలతో చేస్తే ఆ దోషాలు అంటుకుంటాయి. కాబట్టి మీరు నిజమేనండి, 10 మంది పెట్టేటప్పుడు రుచిగా ఉన్నా చూసుకోవాలి కదా. అందుకే చెప్తున్నాను, 10 మందికి పెట్టేటట్టయితే చూడు, అది రుచిగా వెళ్తుందా, రుచిగా వెళ్తుందా, వాళ్ళకి మంచి జరుగుతుందా అన్న విషయం పవిత్ర ఆత్మతో పవిత్ర మనసుతో చేసి వాళ్ళకి అందించేటప్పుడు కూడా అదే శ్రద్ధ ఉండాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాగా పోయిన అధ్యాయంలో, శ్రద్ధ చాలా ముఖ్యం. కర్మ ఒకటే ముఖ్యం కాదు, ఆ కర్మని ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం. ఆ శ్రద్ధని కాసేపు చేయకి విసుగొచ్చేసేయకూడదు, విసుగు స్థాయికి వచ్చేయకూడదు. శ్రద్ధలో విసుగొస్తుందంటే శ్రద్ధ లేనట్టు లెక్క, పరధర్మం చేస్తున్నట్టు లెక్క అన్నమాట. ఆ రకంగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి దాన్ని మీరు చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా ఆ కర్మలను మట్టుకు వదలొద్దు. ఆ కర్మలో దోషాలను వెళ్ళిపోయేలాగా పరమాత్మకి దాన్ని అంకితం చేయాలి. ఇప్పుడు వృత్తికి చేసేవాడు ఉంటాడు, అదేమంటారు అసలు తలారి అది అంటారు కదా, ఉంటాడు. వాడికి బాధ్యత, అది వాడికి ఇచ్చినటువంటి విధి నిర్వహణ. వాడికి అంటే మనిషి చంపేస్తాను చంపనండి అంటే కథ కుదరదు కదా. నీ విధి నిర్వహణలో అది భాగం చేయాల్సింది. నెక్స్ట్ అసక్త బుద్ధి సర్వత్ర జిదాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఇప్పుడు సన్యాసం దగ్గరికి వచ్చాడు. మోక్ష సన్యాస యోగంలో సన్యాసం అంటే ఏంటి? నిష్కామ కర్మ. కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్మ ఫలాన్ని ఆశించకుండా ఉండడం ఒకటి. సో కర్మ చేస్తున్నాం, కర్మలో చిన్న దోషాలున్నా కూడా వాటిని కూడా ఎలా పోగొట్టుకొని చేయాలో తెలిసింది. అప్పుడు క్రమక్రమంగా అలా చేస్తూ పోతూ ఉంటే మనం నిష్కామకర కింద వస్తాం. అప్పుడు దానికి సంబంధించిన సిద్ధి నైష్కామ్య కర్మ సిద్ధి. ఆ నైష్కామ కర్మ సిద్ధి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం సన్యసించినట్టే లెక్క, సాంఖ్యయోగం ద్వారా చేసినట్టే లెక్క. కాబట్టి ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి లేకుండా తన కర్మ వరకే కర్మ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. స్పృహ లేకుండా, స్పృహ అంటే ఏమిటి? ఏం చేస్తున్నావు దానిపైన ఊరినే పెట్టుకోకర్లా, ఆటోమేటిక్గా మెకానికల్గా. ఇప్పుడు ఇదేదో పనిచేస్తుంది సెల్ ఫోన్ లోపల, ఇదేది స్పృహ ఉందా? అదేమన్నా ఎంత పని చేస్తుంది? మనకన్నా ఎక్కువ పని చేస్తుంది. దీనికి ఏదో స్పృహ ఉందా? లేదు. అట్లాగే మనం కూడా ఒక మెషిన్ లాగానే పనిచేసుకు వెళ్ళిపోవాలి. కర్మ అంతే, నాకు నిర్దేశించే కర్మ ఇది చేస్తున్నాను. పక్కవాడు ఏమనుకుంటున్నాడు, ఎలా అనుకుంటున్నాడు, వాడు నవ్వుతున్నాడా, నన్ను చూసి ఎక్కిరిస్తున్నాడా, అదేంటి పని ఎలా చేస్తున్నావు అన్నాడు అనుకో, మనం చేసిన పని పక్కన పెట్టాం. ఏమండి బాగాలేదండి అంట. ఏంటి నీకు తెలియాలి, నీకు చేస్తున్న కర్మ శ్రద్ధగా చేస్తున్నావా లేదు. ఎవరు సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఎవరికి వాళ్ళే ఇచ్చుకోవాలి. టికెట్ పరమాత్మ చెప్పాడు శ్రద్ధగా దేవయ్యా చేసేది. ఆ శ్రద్ధలో కూడా 3 విషయాలు చెప్పాడు, 3 శ్రద్ధలు చెప్పాడు. సాత్విక శ్రద్ధ, రజో శ్రద్ధ. ఇప్పుడు నేను చెప్పింది ఏమవుతుంది? రజో కూడా శ్రద్ధ. అప్పుడు దాకా శ్రద్ధగానే చేసావు, పక్కన వచ్చి కామెంట్ చేయగానే శ్రద్ధ పోయింది. అది రజో కూడా శ్రద్ధ. సాత్విక శ్రద్ధ అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి నువ్వు పరమాత్మ యొక్క చింతనలోనే దాన్ని ఖచ్చితంగా చక్కగా నీకు ఎలా చేయమని చెప్పారో దాన్ని అలా శుభ్రంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆ పక్కన ఏమనుకున్నాడు, ఈ పక్కన ఏమనుకున్నాడు, 10 మంది చూస్తున్నారా లేదా, ఏముండవు. నీ పని మీదే నీ ఫోకస్ ఉంటుంది. అంటే పిలిచినా కూడా నువ్వు పలకలేని స్థితిలో ఉండాలి. అదే చెప్తాడు మాకు స్వామినారాయణ భగవాన్ 3వ గురువు గారు ఉన్నారు, ఆయన పేరు భగత్జీ మహారాజ్ గారు. సరే గుణాతీతానంద స్వామి ఆయన గురువు గారు అనమాట.
ఆ భగత్జీ మహారాజ్ని పడుకొని ఉంటాడు, లోన పడుకొని ఉన్నాడు. ఆయన పిలుచుకురా భగత్జీ మహారాజుని అంటే ఒక ఆయన వెళ్ళి భగత్జీ పిలుస్తున్నాడు. ఎంతకీ లేవట్లా, వచ్చి స్వామి లేవట్లేదంటే అలా కాదు గుణాతీత సాధు అని తప్పని లేస్తాడు. అంటే ఆయన పేరు కూడా ఆయన గుర్తులేదు, ఆయన స్వభావమే గుర్తుంది. ఆయన స్వభావం ఏమిటి? గుణాతీత స్థితి. అంటే గుణాలతో పిలిస్తే పలకడు. ఇప్పుడు పరమాత్మకి ఎందుకు పలకట్లా? మీరాబాయి కనిపించాడు, రత్తుబాయి కనిపించాడు, రామదాస్ ఇంకెందరూ కనిపిస్తున్నాడు కానీ రామకృష్ణ పరమహంస కనిపించాడు, అందరికి మనకు కనిపించట్లా. ఎందుకని? గుణాలతో పిలుస్తున్నాం మనం. నీ గుణాలతో వద్దురా బాబు, నమస్కారం, నీ గుణాలకు దండం రా బాబు, నీ గుణాలు మాయ వరకు పెట్టుకో, నీ ప్రకృతి వరకు పెట్టుకో, కూడు గుడ్డ నీడకు పెట్టుకో, పరమాత్మకు పెట్టగలి. అందడు నీకు పరమాత్మ పలకడు, అర్థమైంది కదా? అందుకని మనకి అందడు గుణాలన్నవి అంత మనకు అడ్డుగా నిలబడతాయి, చూసారా? అందుకని మనం పిలిచిన వెంటనే భగవంతుడు మనకి ఎందుకు పలకడు? కానీ పాట పాడతాం, పిలిచితే పలుకుతావట అని, కానీ మనకి పలకడు. ఎన్ని చిన్నప్పుడు పాడుతున్నాం ఆ పాట, ఇంతవరకు పలకలా. అంటే దోషం ఎక్కడుంది? మనలో ఉంది. శ్రద్ధ అన్నది 0. బృందంలో పాడేస్తాం, ఆ మిగతా సగం తప్పు ఆడినా పక్కన పాడేస్తాం కానీ అందులో కలిసిపోతులే ఏముంది మనం పాడాలి. అదే శ్రద్ధ లేకపోవడం. అసలు పక్కన ఎవడున్నాడో పట్టుకోకూడదు, నీ పాట నీదే, అది శ్రద్ధ. ఏమ్మా ఇది సరదాగా చిన్న జోక్యం చెప్పుకుంటాను. చిన్నప్పుడు రేడియో స్టేషన్కి వెళ్ళేవాళ్ళం పాటలు పాడటం, చిన్నపిల్లలు విజయవాడలో బాలానందం వచ్చేది. మీరు రేడియోలో ఆ రోజుల్లో వింటేది. స్కూల్ డేస్ నుంచే మాకు వెళ్ళడం అలవాటు. విజయవాడగా పక్కనే మా ఇల్లు కూడా తగ్గింది. వెళ్తుంటే వాళ్ళు ప్రతిసారి ఎక్కిస్తారు అవకాశం, ప్రతి వారం వచ్చేవాడికి ఇస్తారండి. ఎవరైనా కొత్తగా పక్క వాళ్ళ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు పిలిచి తమ్ముడు రా నువ్వు ఏ ఊరు అనేవాళ్ళు, వాడికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఏం పాడతావు చెప్పింది రాసుకునేవాళ్ళు, తర్వాత మైక్ ముందు ఇచ్చి పాడించేవాళ్ళు. మా ఫ్రెండ్ ఒకడు ఆ రోజు నాకు అవకాశం వచ్చింది, నేను పాడేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా పాడేవారు అన్నారు, అది అయిపోయింది. వీడిని వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగారు, ఏరా నువ్వు పాడలేదంటే అదేంటి చివరిలో ఒక వీణ మోగి చూడు టింగ్ 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 నేనే అన్నాడు. ఎందుకంటే ఆ రూమ్లో అన్నీ ఉంటాయి కదా, వీణలో అన్నీ ఉంటాయి రికార్డింగ్ రూమ్. వాడు ఏం చేశాడు, ఎలాగలా నేనున్నానని తెలియాలని, వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్కి తెలియాలని, అది ఆ పాట అంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దాన్ని డింగ్ 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 వెనకన్నాడు. అది తిట్టాడు తర్వాత వేసేవాడు. తర్వాత అంత అయిన తర్వాత ఏంటి ఎందుకు పుట్టుకున్నామని. అట్లా ఉంటుంది అన్నమాట మన శ్రద్ధ. అట్లయినామా మనలో గుణాలు ఎంతవరకు ఉంటాయంటే, మనల్ని ఎవడన్నా వెతుకునేంత వరకు, మనకి ఎవడన్నా అది అంతే, అది కిక్కు అంతే కదా, అది కిక్కు రావాలి ఏం చేసినా సరే. లేకపోతే ఎందుకు ఆ పని వేస్ట్ అనిపిస్తుంది. అది కూడా రావు, అంత పరమాత్మ ఉంటాడని చెప్పావు కదా, ఎందుకు వేస్ట్ అవుతుంది? ఎవరు చూడకపోయినా అసలు ఆయన చూస్తున్నాడని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వేస్ట్ అనుకుంటున్నావు? ఎవరు చూడటం ఇంత పని చేస్తున్నా, చూడరు, చూసేవాడు చూస్తున్నాడు కదా, నీకు ఎందుకు బాధ? దీనికి నవ్వాలా? ఏం చేయాలి చెప్పండి? అదమ్మా శ్రద్ధలో ఉన్నటువంటి గొప్పదనం అది. గ్రహించారా? అది చెప్తాడు అనమాట. నెక్స్ట్ సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఇప్పుడు జ్ఞానయోగం యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ సిద్ధిని పొందు విధానం, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తిని ప్రీతిని సంగ్రహంగా తెలిపేది. ఇప్పుడు జ్ఞానయోగం ద్వారా, ఇప్పుడు కర్మయోగం తెలుసుకున్నాం. కర్మ ఏ రకంగా ఆచరించాలి, స్వభావానుగుణంగా ఆచరించాలి, అప్పుడే స్వధర్మం అవుతుంది. ఆ స్వధర్మం స్వభావం ఎలా ఉంటుందంటే గుణాలు బట్టి ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకుంటాం. కర్మలో కొన్ని దోషాలు ఉంటాయి, అయినప్పుడు కూడా నీ స్వధర్మ ఆచరణ చేస్తున్నప్పుడు ఆ దోషాలు వైపు చూసి కర్మ మానేయకుండా దోషాలు చేయి. ఇలా చేస్తూ 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 పోతే నీకు నైష్కారణ సిద్ధి
వస్తుంది, నిష్కామ కర్మ చేసేటువంటి ఫలితం నీకు దక్కుతుంది. తద్వారా నువ్వు అది సన్యసించినట్టే, కర్మ సన్యాసం చేసినట్టే లెక్క అని చెప్పాడు. ఇప్పుడు జ్ఞానయోగం ద్వారా, కేవలం జ్ఞానం అంటే సాంఖ్యయోగులు అనమాట, వాళ్ళు కర్మ చేయకుండా మొత్తం సర్వం బ్రహ్మ అని చెప్పి అంతా చూస్తూ వాడు జీవన విధానం వేరేగా ఉంది. వాళ్ళు ఏ రకంగా బ్రహ్మ ప్రాప్తిని పొందుతారో అది తీసుకున్న జ్ఞాన మార్గం తీసుకుంటే ఎట్లా చేసి చెప్తాను విను అంటే. నెక్స్ట్ ఒక్కొక్క శ్లోకం చదవండి అమ్మా, తాత్పర్యం ఒకటి చదవండి సరిపోతుంది. నెక్స్ట్ శ్లోకం చదవండి. నెక్స్ట్ శ్లోకం అదేనమ్మా, మూడు వేరే వేరే చదవండి, తాత్పర్యం ఒకటి చదవండి. నెక్స్ట్ బుద్ధ్యా విశుద్ధయా యుక్తో బుద్ధ్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ విదస్య చ వివిక్త సేవీ లక్ష్వాసి యత వాక్కాయమానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. ఈ జ్ఞాన మార్గం ఎవరైతే ఆశ్రయిస్తారో, జ్ఞాన మార్గం అంటే ఏంటమ్మా? సాంఖ్య జ్ఞానం. సాంఖ్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. అంటే నేను ఆత్మనే అని ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా. ఆయన ధారణ ఎలా ఉంటుంది? సాత్విక ధారణ. ధారణ అంటే ఏం చెప్పాను? 3 ధారణలు చెప్పాడు కదా ఆయన. సాత్విక ధారణ, రజోధారణ, తమోధారణ. ధారణ అంటే ధ్యానము. నేనేదో ధరిస్తానో అది. ఎక్కడ ధరిస్తాను? అంతఃకరణలో. శరీరంపై ధరించే దుస్తులు. అంతఃకరణలో ధరించేది ధారణ. అంతఃకరణలో ఎప్పుడు ఏదైతే కదులుతూ ఉంటుందో దాన్ని నువ్వు ధరించడం లెక్క. అంటే ఎప్పుడు కోరికలతోనే ఉన్నావు అంటే అది రజోగుణమైనటువంటి ధారణ. అంటే మనసులో ఎప్పుడు కోరికలే ఉంటాయి. నువ్వు ధరించింది ఏమిటి? మనసులో కోరికలు. అలా కాకుండా సాత్విక ధారణ అంటే ఎప్పుడు పరమాత్మనే ఉంటుంటాడు. అంటే నేను ఆత్మనే అని ఉంటుంది తప్ప ఈ శరీరం అనేటువంటి స్పృహ ఆయనకి ఉండదు. అటువంటి బుద్ధి విశుద్ధయా బుద్ధి అనమాట. అలాగే ఈ శబ్దాది విషయాల్లో చెక్వా అవన్నీ వాటి మీద ఎటువంటి అసలు శబ్దాలు అన్ని దీన్ని కూడా వాళ్ళు వినరు. ఎక్కడ వింటారు? మనసు ఎక్కడ ఉంటాయి తెలుస్తుందా? తెలియదు కదా. ఆయన మనసు ఎక్కడ ఉంది? పరమాత్మ నేను ఆత్మననే ఉంటుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆయన చెవులు పట్టించుకోడు, శబ్దం పట్టించుకోడు. నువ్వు చెవులే పట్టించినప్పుడు శబ్దమే పట్టించుకుంటావు. నా చెవి ద్వారా విన్నానంటా కానీ వాళ్ళ చెవి ద్వారా నువ్వు విన్నానంటావా? మీరు వినదలుచుకుంటే మీ చెవి ద్వారా వినగలగాలి. అంతేగాని వాళ్ళెవరో చెవి ద్వారా నేను వింటానంటే అది పరమాత్మ, మనం కాదు కదా. ఆయన కూడా డైరెక్ట్గా వింటాడు. అలా అనలేం కదా. వీళ్ళు అలా అనమాట. అసలు వాడి చెవే లేదనుకున్నప్పుడు ఈ శబ్దం ఎందుకు వింటాడు? వినాడు. అంత పరధ్యానంలో ఉంటారు వాళ్ళు. ఏమా
మునులు, అది మునులు అంటే రమణ మహర్షి ఆ టైప్లో అద్వైతం అంటారు వీళ్ళ. ఈ ధ్యాన యోగం అంటే మనకేంటి వివేక వైరాగ్యాలు ఉంటాయి. కర్మయోగం చేసే వాళ్ళకి వివేకం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. వివేకం అంటే ఇది మంచా చెడా, యుక్తమా యుక్తమా, ధర్మమా అధర్మమా, నీత నీత, నా స్వధర్మమా పరధర్మమా, ఇవన్నీ ఇప్పుడు అనుకున్న ప్రకారంగా ఈ సత్వగుణమైన నా స్వభావానికి అనుకూలంగా చేసుకున్నాను, ఇవన్నీ వివేకం. ఇంకా వైరాగ్యం అంటే ఏదో ఎప్పుడు ఏదో వదిలేయాలో వదిలేయాలి ఏమ్మా, అది అట్లాగా ఆ రెండు మనకు ఉంటాయి. వీళ్ళకేముంటాయి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. ధ్యానం ఎప్పుడు ధ్యానమే, ఆ ధారణలో ఆ ధ్యానంలో ఎప్పుడు పరమాత్మే ధ్యానం, ఆత్మధ్యానమే ఉంటుంది వాళ్ళకి, ఇంక వేరే ఏమీ ఉండదు, శరీరం సంబంధించిన ఏది కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ ధ్యానం జ్ఞానం అంటే నేను ఆత్మని అనే జ్ఞానం, వైరాగ్యం అంటే ఈ ప్రపంచం మొత్తం వాళ్ళకి వైరాగ్యం కిందగా ఉంటాయి. దేని మీద వాళ్ళకి అస్సలు ఆసక్తి ఉందన్నమాట, అట్లా ఉంటారు. కాబట్టి వీళ్ళు అహంకారం కానీ బలం కానీ దర్పం కానీ అలాంటి అసలు ఏమీ తెలియదు. ఎవరితో అయినా అదే రకంగా మాట్లాడతారు. మనిషితో మాట్లాడే మరుక్షణం కుక్కతో కూడా మాట్లాడతారు. కుక్కతో అలా వెళ్తూ అక్కడ చెట్టు కనుక చెట్టుతో మాట్లాడతారు. ఆ చెట్టుతో అలా ఎలా వెళ్తూ చీమ కనపడితే చీమతో కూడా మాట్లాడాలంటే మాట్లాడతారు. వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడేస్తారు అంతే. ఇది చీమ కదా నేను మాట్లాడకూడదేమో ఉండదు, నేను మనిషి కదా మనిషితోనే అదే ఉంది. అట్లా అన్నమాట, ఆ రకంగా ఉంటారు వీళ్ళెవరు జ్ఞాన ఇది ఉండేవాళ్ళు. వీడు ఎప్పుడు కూడా మమతారహితుడు శాంతియుతుడైన పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మనందే అభిన్న భావంతో, అభిన్న భావం అంటే అద్వైతం చెప్తున్నారు ఇక్కడ. అభిన్న అంటే ఏంటి, నేనే పరమాత్మని, ఇంకా పరమాత్మ అనేది ఆత్మే మొత్తం, అహం బ్రహ్మస్మి అన్న విధంగా వాళ్ళు చేస్తారు. నేనే పరమాత్మ ఇప్పుడు అహంకారం వస్తుంది, అది లేదు అహంకారయుతంగా కాదు. అంటే ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఈయనకే జరిగినట్టు ఫీల్ అవుతాడు, అది అంతా నేనే కదా. ఎక్కడ ఇటువంటి బాధ కలిగినా ఆ బాధ ఈయన ఫీల్ అయిపోతుంది. ప్రపంచంలో విశ్వంలో ఎక్కడ బాధ కలిగినా, ఎక్కడ చిన్న ఇది వచ్చినా కూడా శాంతి మంత్రం ఉంది కదా, జవు శాంతి అని ఉంది కదమ్మా శాంతి మంత్రం, అంతరిక్ష శాంతి ఆపో శాంతి అని పెద్ద మనం శాంతి మంత్రం చెప్పుకుంటూ ఉంటాం. మనం పెట్టినట్టాను నేను కూడా శాంతి పాఠం పెట్టా కదా. ఆ రకంగా వీళ్ళకి ఎక్కడున్నా సరే అంతా శాంతిగా ఉండాలి. ఎక్కడ ఏ మూల సృష్టిలో అశాంతిగా ఉన్నా కూడా వీళ్ళకి అశాంతి వాళ్ళు ఫీల్ అవుతారు. అప్పుడు నేను పరమాత్మ అన్నది అర్థం ఉంది. అంతేగాని మనవాళ్ళు అసలు దేవుడు నమ్మరు ఎవరు నమ్మరు అజ్ఞానం అని చెప్పేసి నేనే బ్రహ్మ అంటుంటాను, అహం బ్రహ్మస్వం, అది కాదు, అది వర్కౌట్ ఏమో. నెక్స్ట్ బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా. అది బ్రహ్మభూతం అంటే పంచభూతాల అన్ని భూతాల్లో కూడా బ్రహ్మానే చూస్తాడు ఆయన, అంటే భగవంతుడినే చూస్తాడు, అక్షర బ్రహ్మనే చూస్తాడు. అలాగే నా శోచతి నా కాంక్షతి, దేని గురించి ఆయన బాధపడు, దేన్ని ఆయన కోరుకోడు. సమ సర్వేషు భూతేషు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం చెప్తారు చాలా. సమ సర్వేషు భూతేషు, అన్నిట్లోనూ కూడా సర్వంలో కూడా సర్వభూతాల్లో కూడా సమత్వాన్ని చూస్తారు. మద్భక్తిం లభతే పరాం, ఎప్పుడు నా భక్తిలోనే ఉంటాడు. సచ్చిదానంద ఘన పరమాత్మ అయిందే వారు స్థితులై ఉంటారు, అటు ఇటు ఊగరు, ఆ పక్కకి ఈ పక్కకి ఊగే సమస్య లేదు, స్థిరంగా ఉంటారు, నాయందే స్థిరంగా ఉంటారు. మిగతా అన్నీ కూడా ఆయన చుట్టూ తిరగాల్సిందే కానీ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగా ఈయన వాటి చుట్టూ ఎట్టి పరిస్థితిలో కూడా తిరగడు, నాయందే స్థితుడై ఉంటాడు. నెక్స్ట్ అమ్మా, అయిపోయారు అందరూ అవలేదుగా.
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఆ రకంగా ఎవరైతే బ్రహ్మభూతుడైన యోగి ఉంటాడో ఆయన ఈ పరాభక్తి ద్వారా, దీన్ని పరాభక్తి అంటారు. మంద మామూలు భక్తి, ఇది పరాభక్తి. అంటే ఏమిటి? వాళ్ళకి ఈ విషయాలని ఇంద్రియాల ద్వారా పూజించరు భగవంతుడు. ఇంద్రియాలే తిరుగుతారు వాళ్ళకి. ఇంద్రియాల యొక్క వాళ్ళకి ఆ జ్ఞానమే లేదు, ఇంద్రియాల యొక్క స్పృహ వాళ్ళకి లేదు. కేవలం ఆత్మ. ఈ ఆత్మని పరమాత్మకి విశేషిస్తారు. దాన్ని పరాభక్తి అంటారు. అంటే ఆయన ఆత్మ, పరమాత్మ ఈ రెండే కనపడతాయి వాళ్ళకి, మిగతా ఏం కనపడవు. వాళ్ళ శరీరంతో సహా అంతా ఒకటిగానే కనిపిస్తాయి. అదే బ్రహ్మభూతేషు. అంటే సకల భూతాల్లో కూడా బ్రహ్మాన్నే చూస్తారు. అలా ఎవరైతే యోగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఈ పరాభక్తి ద్వారా నాదో నేను ఎవరినో, నా సమర్థత ఏమిటో, నా యొక్క శక్తి ఏమిటో ఇవన్నీ వాళ్ళకి తెలిసి యథాతథంగా తెలుస్తుంది. వాళ్ళకి యథాతథంగా తెలుస్తుంది. అలా తెలుస్తుంది కాబట్టి రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి క్వశ్చన్ వేస్తాడు. ఆస్తికుడిగా ఉన్నప్పుడు మాలాగా పరమనాస్తికుడు కదా ఆయన, నేను పరమనాస్తికుడిగా ఉన్నప్పుడు అందరూ అడుగుతూ ఉంటాడు, దేవుడు చూసావా అని చెప్పాను. ఎవరు సరిగ్గా సమాధానం చెప్పేవాడు కాదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాడు, నువ్వు దేవుడు చూసావా అని. చూస్తున్నాను. దాంతోనే ఇది అయిపోయాడు. అంత ధైర్యంగా ఎవరు చెప్పాలా? చూస్తున్నానని కూడా చెప్పాడు. అప్పుడు ఎందుకు రకం వచ్చింది? ఎందుకని? వాళ్ళు చూస్తారు, వాళ్ళకి కేవలం పరమాత్మ తత్వం ఒకటే తెలుసు. ఎందుకని? ప్రతి దాంట్లో వాళ్ళు దేవుని పరమాత్మ చూస్తారు. ప్రతి వాళ్ళలో కూడా పరమాత్మ చూస్తూ ఉంటారు. పరమాత్మ వేరేగా లేరు వాళ్ళకి, మనకి వేరే ఉన్నాడు. మనకు విస్తట్లో 10 కూరలు ఉంటాయి. వంకాయ కూర ఎక్కడ అంటే మళ్ళీ పులుసు కూర ఎక్కడ ఎత్తుక్కోవాలి మనం. వాళ్ళకి ఏం ఉండవు, రుచే ఉండదు కదా. మా చెప్పే కదా మా వాళ్ళు ఇలా ఎట్లా ఉంటారు. ఆ చిన్న చెప్పు ఉంటుంది, చెక్క చెప్ప, దాని పేరేదో ఉంది. కాదమ్మా దాని పేరేదో, అదే దాని పేరు అలా పేరు ఉంది. దానికి గుర్తురాట్లా నాకు. దానికి ఒక పేరు ఉంది, పేరు పెడతారు. అది ఇస్తారు సన్యాసం చేసేటప్పుడు, సాధువు అయినప్పుడు అదే ఇస్తారు. అదే ఉండాలి ఎప్పటికీ. అదే గొడ్లో కట్టుకుని అదే తిరుగుతుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. పెద్ద భిక్షాటన కాదు, ఇప్పుడు భిక్ష చేసుకోరు వాళ్ళు అక్కడే తింటారు. మనం ఏం చేస్తారంటే మన భగవంతుడికి మనందరం భక్తులందరం పెడతాం కదా, మీరు పెడుతున్నారు కదా, అవన్నీ అలా పెడతారు అందరూ కూడా. నైవేద్యం పెట్టినప్పుడు అవన్నీ కొంచెం కలిపేసేసి ఇందులో వేస్తారు. అందులో నీళ్లు పోసేస్తుంటారు, ఇలా కలిపేస్తుంటారు. మీరు రొట్టి పెడతారో, స్వీట్ పెడతారో, కారం ఏదైనా పెట్టండి, అవి పట్టించుకోరండి. అవన్నీ అందులో వేసి నీళ్ళు పోసుకొని ఇలాగ తినేస్తారు. అట్లా అలాగే వాళ్ళు మనం ఏంటంటే ఇంద్రియాల ద్వారా భక్తి. అలాగే మనం కూడా తింటాం కదా, వాడు రుచిగా చేసుకుందాం. దేవుడు తిన్నాళ్ళే తర్వాత ఇలా అంటే దేవుడు తింటాడని చేస్తాం అనుకోండి, చేసినా కూడా సరదా జోక్ చేస్తాను. మీరు చెప్పింది కరెక్టే, కొంత ఉంటుంది కదా. అంటే ఇంద్రియాల ద్వారా మనం చేస్తాం భక్తి. వీళ్ళేంటి ఇంద్రియాలే లేవు వాళ్ళకి. ఉదాహరణ చెప్పారు, రుచి అన్నది కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారా వాళ్ళు భక్తి చేయరు కాబట్టి దాన్ని పరాభక్తి అంటారు. దానికోసం చెప్తున్నా. పరాభక్తి అంటే వాళ్ళ ఆత్మ తప్ప మిగతాదంతా ఆత్మే, అన్నీ ఆత్మే, మిగతా అన్నది లేదు. ఇంకా వాళ్ళు నేను వేరు అంతా వేరు అని ఉండదు, అంతా ఒకటే అనుకుంటారు. అది అలా పరాభక్తి నా తత్వం బాగా తెలుసుకుంటారు. అలా భక్తితో నా తత్వాన్ని గ్రహించిన వెంటనే అతను నాలో లీనమైపోతాడు. అందుకనే వాళ్ళలో భగవంతుడు ఉంటాడు. ప్రధానంగా అదే గుణాతీత స్థితి అంటే. మాయాతీత స్థితికి వాళ్ళు చేరుకుపోయారు. ఆ మాయాతీత స్థితి మాయ వాళ్ళని ఏం చేయలేదు. ఇంకా మాయకి వాళ్ళని ఆయన్ని అసలు కొంచెం కూడా ఏం చేయలేదు. అది కాబట్టి పరమాత్మ వాళ్ళ నిలువెత్తున్న పరమాత్మే ఉంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా అలాంటి గురువుని ఆశ్రయిస్తే మనం కూడా అలా అవుతాం. ఇప్పుడు మీ దగ్గర చిన్న మ్యాగ్నెట్ ఉందమ్మా, మీ దగ్గర పిన్నీస్లో ఉంటాయి కదా, పెనుపు ముక్కలు ఉంటాయి. దాన్ని ఆ మ్యాగ్నెట్ మీద రొద్దుగా ఏమవుతుంది? ఇది కూడా మ్యాగ్నెట్ అవుతుంది. అంతే సీక్రెట్, అంత మించి ఏం లేదు. అందుకనే సత్పురుష గురువుల్ని, అక్షర బ్రహ్మ గురువుని ఆశ్రయించమంటారు. అప్పుడు మనకు ఆ గుణాలు మనకు వస్తుంటాయి కొద్ది కొద్దిగా. అదృష్టం కొద్దీ వాళ్ళు చెప్పిన ఆజ్ఞనే కనుక మనం కర్మ కింద భావించి చేసినట్లయితే ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. లేకపోతే కనీసం ఈ నెక్స్ట్ జన్మలో వచ్చినా కూడా మళ్ళీ మన గురువు ఎవరైతే అక్షర బ్రహ్మ గురువు ఉన్నాడో ఆయన మిస్ కాడు.
ట్రైన్ కొంచెం మిగిలిపోయింది, ఇక తప్పదు మన ప్రారంభం కొంచెం ఉందంటే మళ్ళీ పుడతామేమో, కానీ పుట్టినా కూడా ఆ సర్కిల్లోనే పుడతాం. కానీ ఈ మళ్ళీ ఎత్తుక్కొని కొలంబస్ లాగా మళ్ళీ అమెరికా కనుక్కున్నట్టు ఉండదు. డైరెక్ట్గా ఫ్లైట్ వేసుకుని అమెరికా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ షిప్ వేసుకొని వాడేసుకొని అమెరికా ఎక్కడ ఉందని నేను కనుక్కున్నానని చెప్పి ఇవన్నీ మొదలు పెట్టాల్సిన పని ఉండదు. అందుకని మాలాంటి వాళ్ళు అలాంటి అక్షర బ్రహ్మలను ఆశ్రయిస్తాం. అంటే గుణాతీత ఇలాంటి గురువులను ఆశ్రయిస్తాం అనమాట. వాళ్ళే పరమాత్మ సమానం కదా, వాళ్ళు భగవంతుడితో సమానం. ఇంకా వాళ్ళు మాట చెప్పారంటే ఇంకంతే, వాళ్ళ దృష్టికి అసేపు నవ్వి పడి మన అలా చూశారంటే అయిపోయింది. ఇంకా ఇట్లా చూశారంటే ఇంకా మనకి పరమాత్మ చూసినట్టే లెక్క. మీరు నమ్మరు, ఒకసారి ఢిల్లీ నుంచి సాధువులు వచ్చారు. అదే ప్రముఖ స్వామి మహారాజ్ గారి 100వ శతాబ్ది అయిందని చెప్పే కదా అహ్మదాబాద్లో. దానికి ఇన్విటేషన్ ఇవ్వడం కోసం చిన్నజీవి సదరికి వెళ్ళాం. అప్పుడే సమతామూర్తి జస్ట్ ఓపెనింగ్ జరుగుతాడు. మమ్మల్ని అందరినీ పిలిచారు, నేను కూడా వెళ్ళాను. తను తీసుకెళ్ళారు. అంతమంది గుంపులో కూడా ఆయన వెనక్కి ఒకసారి నవ్వి చూశాడు. నేనే మాట్లాడింది లేదు, పెట్టింది లేదు. అంతమందిలో ఎవరిని చూడలేదు, ఎందుకు ఎవరు పిలిచినట్టుగా ఇలా వెనక్కి తిరిగి ఇలాగా చూశాడు కళ్ళలో. ఏంటి ఆయన అక్కడ చాలా మంది వచ్చున్నారు, మీరు చాలా ఓడ నుంచి వచ్చున్నారు భక్తులు. ఇట్లా ఇంట్లో కూర్చున్న మైక్ కూర్చుని చెప్తున్నాడు అనమాట. ఆయన ఇక్కడ ఓపెనింగ్ అవ్వలేదు, అదందరికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను వెనకాల మా దిగులు అందరూ డిస్టర్బ్ వచ్చి వెనకాల నిలబడ్డాం. ఆయన పనిమాల అంతా అంతా మాట్లాడినాడు. కాసేపు 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇటు తిరిగి నాకు జస్ట్ డైరెక్ట్గా నా కళలో చూశాడు. చూసి చిన్న ఇలా నవ్వి మళ్ళీ మామూలుగా మళ్ళీ వెనక్కి తిరిగాడు. అలా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం సత్పురుషుల వెనకాల తిరుగుతూ ఉంటామో ఆ ఇది మనకి వస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. తెలిసినప్పుడు ఇటువంటి వాడు కనెక్ట్ అవుతారు. అర్థమైందమ్మా? అందుకని మనం సత్పురుష గురువులను ఆశ్రయించాలి. అప్పుడు మనకి జర్నీ ఎటు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎంతవరకు వెళ్ళాము, ఎంత వెళ్ళాలి, ఇవన్నీ అర్థం అవుతాయి. లేకపోతే అర్థం కాదు. ఏదో నాకు వరకు నేను మా ఊళ్ళో హై స్కూల్ ఉందండి, అదే పెద్ద స్కూలు, కాబట్టి బాగా చదివానండి. అది బాగా చదివితే ఏంటమ్మా అంటే మా ఊళ్ళో చదివాను, ఎంతో ఉందో చదివేశానండి. హై స్కూలే కదా, ఐదో చదివానండి, మా ఊళ్ళో అదే గొప్ప అండి అన్నట్టు అయిపోతుంది. అంతే కదా, నీ ఊరు దాటలేదు కాబట్టి నీ ఊళ్ళో ఉన్న స్కూల్లో ఆపేసేసి అదే పెద్ద చదువు అనుకుంటే ఏం చెప్తాం? కాదు కదా, ఆ రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి సత్పురుష గురువుని ఆశ్రయిస్తే మనకి ఎక్కడున్నాం, ఎంత దూరం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాం, ఎక్కడ చేరుకోవాలి, క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో వివేక వైరాగ్యాలు బాగా పనిచేస్తాయి. అది పరాపత్తి అంటే. చెప్దామమ్మా? పరాపత్తి ఏమో ఆపేద్దామా? ఇద్దరు అవగొట్టండి, అదే అనుకున్నా. 3 అవగొట్టండి. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సరే స్వామి ఇప్పుడు దాకా జ్ఞానయోగి ద్వారా చెప్పారు, జ్ఞానయోగి అయితే ఎలా చేరుకుంటాడో పరాపత్తి చెప్పారు. మరి మన సంగతి ఏమిటి? కర్మ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు ఆయన. ఏమిటంటే సమస్త కర్మల యందు ఇందాక చెప్పినట్టుగా స్వభావ అనుగుణంగా, అట్లాగే వర్ణాశ్రమ ధర్మం అనుగుణంగా, అట్లాగే నెమ్మదిగా నిష్కామ కర్మ చేరుకుని నన్ను జాగ్రత్తలు చెప్పాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. సమస్త కర్మల్లో కర్తృత్వ భావం వదిలేయి, నేను చేస్తున్నాను వదిలేసి ఆయా కర్మ ఫలరూపమైన సమస్త భోగాలను త్యజించు. సరే చేసావు, నీకేదో కర్మ ఫలం, నేను నీకు మంచి ఫలం ఇచ్చా, సుఖం ఇచ్చాను, ఆ సుఖాన్ని త్యజించు. దానిలో కూర్చొని ఏమైపోవాలి, పాతికిపో మాకు అందులో. ఆ సుఖం వచ్చిందని, ఎందుకంటే తర్వాత దుఃఖం వస్తుంది, అది అందులో ఉండిపోవద్దు. అది చెప్తాడనమాట. సమస్త భోగాల్ని కూడా త్యజించేసేయి. ఏదో టెంపరీగా ఏదో 5 స్టార్ హోటల్గా 2 రోజులకి ఇచ్చారు అన్నట్టుగా ఉండాలి, కానీ ఏదో శాశ్వతం మా ఇల్లు సొంత ఇల్లు అన్నట్టుగా బిహేవ్ చేయకు. ఇది ఇక్కడే ఉండిపోతామని హోటల్కి వెళ్ళి కూడా నా ఇల్లు అనుకునేట్టు కుదిరింది.
ఏదో ఒక రోజు 2 రోజులు ఎంజాయ్ చేస్తావో అయిపోయింది. మళ్ళీ మనకి మామూలుగా కామంగా ఎట్టుకొచ్చాయి. అదే రకంగా వాటిని త్యజించు. అలాగా ఆ రకంగా ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అలాంటి కర్మయోగి అలాగే కర్మ చేస్తూనే ఉంటాడు. నా అనుగ్రహంతో అంటే భగవంతుడి అనుగ్రహంతో సనాతనమైన శాశ్వతమైన పరమపదాన్ని పొందుతాడు. అందుకని మనకి ఇవన్నీ ఈ స్థితిలో ఉండడానికి వీలుగా మేమేం చేస్తామంటే మనలాంటి వాళ్ళు గురువుని ఆశ్రయిస్తాం. సత్పురుష గురువు ఏదన్నా సంశయం వచ్చినప్పుడు ఆయనకి మనం చెప్తే, అంటే ధర్మమే తప్పుతున్నానేమో, ఇదేమన్నా మార్గం ఏమైనా ఎదుగుతుందేమో అని తెలిసినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు వాడికి రాస్తే వాడు మనకి సరైన గైడెన్స్ ఇస్తారు. అసలు అవేమీ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఒక శిక్షాపత్రి అని మా దగ్గర నియమావళి చిన్న బుక్ అది, మన సత్సంగ శిక్ష లాగా సత్సంగ శిక్ష ఒకటి, ఇవి 2 వాటిలో చెప్పున్నారు మీరు ఎట్లా చేయాలి, ఏ చేయాలి, ఎలా ఉండాలని మొత్తం చెప్పారు. ఆ రకంగా చేసుకుంటూ వెళ్తాం. ఇక నాకు ఎటువంటి శంక, ఎటువంటి భయం, ఎటువంటి బెంగ ఉండదు. ఎందుకంటే భగవంతుడు చెప్పినట్టే చేస్తున్నాను కాబట్టి కర్మల్ని, ఏ కర్మలు చేసినా భగవంతుడు చెప్పిన అనుకూలంగా చేస్తున్నాం కాబట్టి, భగవద్గీతలో చెప్పినట్టుగా ఆటోమేటిక్గా మనం ఆయనే చేస్తున్నాం. అంటే జ్ఞానయోగం ఎంత ఫలం వచ్చిందో మనకు కూడా అంత ఫలం, పరాభక్తి వల్ల ఎంత ఫలం వచ్చిందో కర్మయోగైన మనకు కూడా అంతే ఫలం వచ్చింది. కాబట్టి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇందులో కూడా మనం శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ ఎక్కడ కూడా లోపించకూడదు. నెక్స్ట్ గుడ్. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. కాబట్టి సర్వకర్మలని నిండు మనసుతో నాకే అర్పించాలి. చాలా నిండు, ఎక్కడ మళ్ళీ గ్యాప్ ఉండకూడదు. మొత్తం ఇచ్చేస్తున్నానే కొంచెం ఉంచుకుంటే బాగుండు కాదు. నిండు మనస్సుతో తనకి అర్పించి సమబుద్ధి రూప యోగమును అవలంబించి, సమబుద్ధి రూప చూసుకోండి. అంటే బుద్ధిలో తేడా రాకూడదు, సమత్వం ఉండాలి. రూపంలో కూడా రూపాన్ని బట్టి నీ బుద్ధి మారకూడదు. అంటే మత్పరాయణుడై, అంటే ప్రతి దాంట్లోనూ నారాయణుడినే చూస్తూ, అంటే ఎదుటి మనిషిని బట్టి నా భావం మారకూడదు. నువ్వు చేయాల్సినటువంటి కర్మని, నీ కర్మ మీదే దృష్టి ఉండాలి, పరమాత్మ మీద దృష్టి ఉండాలి. ఆ కర్మని కంప్లీట్ చేయాలి. ఎదుటి వాళ్ళు నారాయణ చూడాలి. అంతేగాని ఎదుటి మనిషిని బట్టి, రూపాన్ని బట్టి నువ్వు మళ్ళీ యోగం నుంచి బయటపడిపోకూడదు, యోగానికి దూరం అవ్వకూడదు. యోగం అంటే ఏంటి? పరమాత్మతో కలిసి ఉండడం. మనం ఏ పని చేసినా కూడా పరమాత్మ పార్ట్నర్ మనకి. మన పార్ట్నర్ ఎవరు? పరమాత్మ. పార్ట్నర్ లేకుండా పని చేయకూడదు. పరమాత్మ పార్ట్నర్గా లేకుండా ఏ కర్మ చేయరాదు. కాయేన వాచ మనసేంద్రియైర్వా, అందులో అనుమానం లేదు కదా. అది చెప్తున్నాడు అనమాట. అలాగా సంతతము చిత్తము నాయందే ఉంచుతాడు. బుద్ధిపరంగా ఇలా ఉంటూ వివేక వైరాగ్యాన్ని అవలంబిస్తూ బుద్ధిని దానికి వాడుతూ చిత్తం అంటే ఏంటి? ఫోటో ఫ్రేమ్ అనమాట. సినిమా తెర అనుకోండి చిత్తం అంటే దాని మీద ఎప్పుడు రకరకాల వేస్తాం సినిమాలు మనం. అందుకే దాని నిండా పీలికిపోయి ఉంటుంది జిడ్డు. రకరకాల సినిమాలు ఉంటాయి దాని నిండా, అవునా కదా? ఉండకూడదు. ఆ స్క్రీను ఒకే ఫోటో ఫ్రేమ్ ఉండాలి. ఫోటోలో అయిపోవాలి. సినిమా తెర ఉండకూడదు. సినిమా తెర మీద ఏ సినిమాని వేసుకోవచ్చు. అలా వేసుకున్న సినిమాలు మన చిత్తం అంటే చిత్రం అనమాట. మనంతా కూడా చలనచిత్రం. కానీ చిత్తం అన్నది ఫోటో ఫ్రేమ్ చేసేసుకోవాలి. అందులో ఎవరుండాలి? కేవలం పరమాత్మే ఉండాలి. అప్పుడు బుద్ధి కుదురుగా కూర్చొని ఆయనే చూస్తూ ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ సినిమా అయ్యి అప్పుడు చెప్తాలే అంటది. ఈ సినిమా నచ్చలా, ఇంకో సినిమా అయ్యి అప్పుడు చెప్తాను నా అభిప్రాయం అని చెప్తుంది బుద్ధి. అంటే ఏంటి? నా ఆత్మ బుద్ధికి లొంగిపోయింది. రాజుగారు సేవకులు లొంగిపోయాడు. రాజుగారు సేవకుడు లొంగిపోయాడంటే ఏంటి? ఇంకా ఆడు ఆడుకుంటాడు కదా సేవకుడు. ఆడు కూడా అలాగే ఆడుకుంటున్నాడు మనతో. అది చెప్తాను. అయిపోయిందా? మీ నెక్స్ట్ మీరు వెరీ గుడ్.
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ఇప్పుడు చెప్తున్నాడు, సరే ఇలా చేసినందుకు నాకేమైనా ఉపయోగం ఉందా? చేయకపోతే ఏం జరుగుతుంది? ఇట్లా చేస్తే ఎప్పుడైతే చిత్తంలో చలనచిత్రం చేయకుండా ఒక ఫోటో ఫ్రేమ్గా పెట్టుకొని కేవలం నన్నే చిత్తంలో పెట్టుకుంటావో నా అనుగ్రహం నీకు ఉంటుంది. నా అనుగ్రహంతో నువ్వు చిన్న 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 కష్టాలు ఏమన్నా ఉంటే లైఫ్లో అవన్నీ తోచుకెళ్ళిపోతావు. అసలు అవి పట్టుకోవాల్సిన పని లేదు. అనాయాసంగా బయటపడతావు, సునాయాసంగా బయటపడతావు. అంతే కదా? ఇది అనాయాసం అనకూడదు, సునాయాసం అనాలి. అనాయాస మరణం యాక్చువల్గా అది మరణానికి వాడతారు, అనాయాస మరణం అని. సునాయాసంగా జరిగి బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణం వలన ఉంటాడుగా మేస్టార్ లోపల అహంకారి, అహంకార బుద్ధి ఉంటుంది కదా, రెడీగా ఉంటుంది. ఊరికే చెప్పాడు, నేను మీ తాత విన్నాడా, మీ నాన్న విన్నాడా, మీ అమ్మ విందా, మీ అమ్మమ్మ విందా, ఇవన్నీ బాగా బతకలాది ఏంటి, శుభ్రంగా బతికారండి. ఎన్నో అవసరమా ఏంటి? చిత్తం అంటారు, బుద్ధి అంటారు, మళ్ళీ చిత్తం వెళ్ళి ఫోటో పెట్టుకోమంటారు, అందులో దేవుడు పెట్టమంటారు. ఇది చాదస్తాం. అహంకారం ఒకసారి వదిలేమంటే దాని ఇష్టం ఉపన్యాసం వస్తుంది. కృష్ణుడు కూడా సిగ్గుపడి తలంచుకుంటాడు. ఎందుకంటే ఆయన మాట్లాడు కదా కృష్ణుడు, ఇటువంటి వాళ్ళతో మాట్లాడు, ఆయన తగ్గే ఉంటాడు. అహంకారం దగ్గర ఎప్పుడు కూడా మనం నవ్వుతూ కూర్చోవాలంతే. ఇక నవ్వుతూ వాడికి ప్రార్థన చేయాలన్నమాట. శిశుపాడు అరిస్తే ఏం చేశాడు శ్రీకృష్ణుడు? ఏమైనా మాట్లాడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు శిశుపాడు. మనందరం శిశుపాలరమే, గుర్తుపెట్టుకోండి. మనందరం శిశుపాలరమే. భగవంతుణ్ణి లెక్క చేయకుండా ఎవరైతే వాళ్ళ ఇష్టం వచ్చినాడో బతుకుతున్నారో వాళ్ళందరూ శిశుపాలురే. శిశుపాలుడికి 100 తప్పులు అప్పుడైనవి. మనకి ఎన్ని తప్పులు ఇంకా పెరుగుతున్నాయి. పరమాత్మ వాళ్ళ అమ్మకు అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి ఆ లెక్కతో అక్కడ ఆపేసి అంతం చేసి పొమ్మన్నాడు. పొమ్మల్లా తనలో ఐక్యం చేసుకున్నాడు. మనకి అత్త భాగ్యం కలగదు. ఎందుకంటే మన కృష్ణుడు కాదు, కృష్ణుడు మేనత్తకి పుట్టల. మనం కూడా ఎంత శిశుపాలమైనా ఆయన మేనత్తకే మేనత్త పుట్టినవాళ్ళం కాదు మనం. కాబట్టి భయంకరమైన పరిస్థితి మనది. కాబట్టి మనం భయంకరమైన శిశుపాలురము. పరమాత్మ చెప్పిన మాట పెడ చెవిని పెట్టి కేవలం మన అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే జరిగేది శిశుపాలుళ్ళు. కావాలంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడో ఎక్కడన్నా మీరు వినండి. మీకు వీలైతే పెట్టండి అమ్మా, గ్రూప్లో పెట్టండి. ఎంత దారుణంగా తిడతాడో శ్రీకృష్ణుడు. మామూలుగా తిట్టాడు. అసలు మనకే బాధేస్తే కోపం చేస్తుంది. మీరు భాగవతం చదివితే మీకు తెలిసిపోతుంది. మన బాబా మామూలుగా తిట్టాడు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. నువ్వు తిట్టకపోవచ్చు, కానీ నువ్వు చూసే ట్రీట్మెంట్ అట్లాగే ఉంటుంది. అవునా కదా? అహంకారం మళ్ళీ అంత పెరిగిపోయిందా? అది చెప్తున్నాడు. అలా కనుక నువ్వు అహంకారంతో నా వచనాలు పరిచయం పెడితే నష్టాలు పొందుతావు. అంటే నువ్వైతే సునాయాసంగా అన్ని వెళ్ళిపోతాయి అనుకున్నావో ప్రతిదీ పెద్ద గోడలా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమనిపిస్తుంది? చిన్నగా ఇంత పెట్టగోడలా ఉండి దాటడం వీలుగా ఉండేది భగవంతుడి అనుగ్రహం ఉంటే, ఇప్పుడు అదే పెద్ద కంచుకోటలా ఉంటుంది. ప్రతిదీ కంచుకోటే. నీకేం తెలిసింది నాకు ఎంత కష్టం వచ్చిందో అంటుంటాడు. ఎందుకంటే అది చిన్నదే ఉంటుంది, పెట్టగోడే ఉంటుంది. వీడు కంచుకోటగా చూస్తుంటాడు. అట్లా అయిపోతుంది అన్నమాట. అలా ఉండడమే కాకుండా ఈ పరమార్థ పదం నుండి కూడా భగవంతుడి యొక్క దారి నుంచి కూడా భ్రష్టుడైపోతుంటాడు. ఆ గోడ మీద కొంచెం ఎక్కినా కూడా జారిపోతుంటాడు. అదే చూసారా, సింహాలో చూపిస్తాడా? ఒక అడుగు ఎక్కుతాడు, 10 అడుగులు జారిపోతుంటాడు. మళ్ళీ ఒక అడుగు వేస్తాడు, ఇంకో 10 అడుగులు జారిపోతాడు. ఓవరాల్గా ఎన్ని అడుగులు జారాడు? 18 అడుగులు జారాడు. 2 అడుగులు ఎక్కాడు. 18 అడుగులు కింద జారిపోతున్నాడు, 2 అడుగులు ఎక్కుతున్నాడు. ఇది పరిస్థితి అయిపోయిందమ్మా. రేపు అహనా భవతు అహనౌ భునక్తు అహవీర్యం కరవావహై తేజస్వినాధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం విముంచయత్